ఇయాలని ఎందుకు వస్తూ ఉంది నీకు అంటే భవిష్యత్తులో కేసీఆర్ ఎట్లుంటే భవిష్యత్తులో బదనాం చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అన్నట్టు. పోయినా అడిగినా ఇచ్చినా లేఖస్త్రాలు ఇచ్చినా ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇయ్యలే ఈ బదనాములు లేపుతాడు అన్నట్టు. ఫ్యూచర్లో చేసేదంతా ఇదే కథ. అందుకోసమే జాతీయ హోదా ఎప్పుడు అడగాలి? నీవు ప్రాజెక్టు తలపెట్టాల్సి వచ్చినప్పుడు అడగాలి. ఇక్కడ నువ్వే చెప్తున్నావు కదా ఏమని, ఆర్థిక లోటు ఉంది అని చెప్తా ఉన్నావు. మరి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పోసిన తర్వాత ఆర్థిక లోట్లు ఉండకపోతే ఏముంటాయి? ఎవరికి అక్కడికి రాని ప్రాజెక్టును తీసుకొచ్చి ఆడ పెట్టావు. ఇప్పుడు 1,00,000 కోట్లు దాంట్లో గుమ్మరిస్తేవి, దాంట్లో కమిషన్లు మింగితివి. ఇప్పుడు కాళేశ్వరానికి జాతీయ హోదా. ఇంకేమంటున్నావు? 3వ టీఎంసీ కావాలి నాకు. ఈ 2 టీఎంసీలకే దిక్కు దివానం లేదు, ఏ షేర్లకు నీళ్ళు వచ్చింది లేదు. 3వ టీఎంసీ నీళ్ళు కావాలని ఇప్పుడు ఇక ఉద్యమం మాట. 3వ టీఎంసీ కోసం మళ్ళీ 22,000 కోట్లు పెట్టి దాంట్లో కనీసం ఒక 10,000 కోట్లన్న కమిషన్లు మింగాలని ఉపాయం దొరది. దొర ప్రజల కోసం తిరగడు ఎప్పుడు. దొర ప్రజల కోసం తిరగడు, ప్రజల కష్ట సుఖాల కోసం తిరగడు, తన కుటుంబం కోసం వచ్చే కమిషన్ల కోసం తిరుగుతాడు. సేమ్ టైం ప్రజల దగ్గర డబ్బులు ఉండొద్దని చూస్తాడు. ఇక మళ్ళీ ఈనాడు ఆయన కూడా ఇద్దరు తల వంచిన ఫోటోనే వేస్తాడు. ఎందుకంటే నిన్న చెప్తాం కదా, చెంగున ప్రేమ పొంగిన హైదరాబాద్ శివారు ఫిర్జాదిగూడలోని భాగ్యనగర నందనవనం పార్కులో శనివారం సయ్యాట ఆడుతున్న జింకలట. ఈనాడు హైదరాబాద్ 1000 మంది పురుషులకు 1,049 మంది మహిళలు. రాష్ట్రంలో 5 ఏళ్లలో పెరిగిన లింగ నిష్పత్తి, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెరిగిన సిజేరియన్లు, పెరిగిన ఉపకాయల శాతం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడట. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారట. అంటే వాళ్ళ పెరుగుదల. 19 నుంచి ఆమరణ దీక్ష. రేపు రైతుల నిరాహార దీక్షలు. జయపుర జాతీయ రహదారి దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు. చర్చలకు సిద్ధమే కానీ చట్టాల రద్దుపైనే మొదట మాట్లాడాలి, తేల్చి చెప్పిన కర్షక సంఘాలంటూ ఒక వార్త. పట్టు వీడనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పంజాబ్, హర్యానా ముఖ్యంగా ఆ రాష్ట్రాల రైతులు అగ్రి చట్టాల రద్దు విషయంలో ఒకే మాట మీద ఉన్నారు, పట్టు వీడనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి చర్చలు తూతూ మంత్రంగానే ఉన్నాయని చెప్పి ఆ రైతులు చేస్తున్నటువంటి ఆరోపణ. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది చెప్తున్నటువంటి మాట. సో 19 తారీఖు నుంచి ఆమరణ దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈలోపే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప ఇది ముంగడబడ పరిస్థితి వాళ్ళు వినేటట్టు లేరు. రైతు సంక్షేమమే మా విధానం, వారి ఆదాయాన్ని పెంచేందుకే సంస్కరణలు అంటూ ప్రధాని మోడీ ప్రతిరోజు ప్రకటన చేస్తుండు. అయినా కూడా రైతులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రగతి పదం, 2 ఏళ్లు కొనసాగిన అభివృద్ధి సంక్షేమం అట. ఈనాడు ఆయన వార్త రాసిండు. ప్రజలారా, తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పదంలో నడుస్తూ ఉందట. 2 ఏళ్ళు పూర్తయింది కదా, బాతాల పోసెట్టి సర్కార్ రెండోసారి వచ్చి ఇక ప్రగతి పదం అట. 2 ఏళ్లు కొనసాగిన అభివృద్ధి సంక్షేమం కొనసాగుతూ ఉందట. రామోజీరావు గారు వార్త రాసిండు ప్రధాన పేజీలో. కొనసాగిందా అభివృద్ధి? తమాం గిట్ల దిగజారిపోయింది ఈనాడు పత్రిక. ఈనాడమా రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం ఆదివారంతో 2 ఏళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకుంటోంది. 2018 డిసెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టింది. ఈ సందర్భంగా 2 ఏళ్ల ప్రగతి నివేదికను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందట. యాజ్ టీజ్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చిండు. 1వ తారీఖు జీతాలు రావాలి ప్రభుత్వ ఉద్యోగులకు, 10 తారీఖు అయినా పత్తలేవు. పెన్షనర్లకు పత్తలేదు. అంతెందుకు, సామాజిక పెన్షన్లను ఇస్తున్నారుగా 2,000. నేను కాడ కేతేపల్లి మండలం భీమారం కాడ ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోయి అడిగిన, ఎప్పుడయ్యా ఈ పెన్షన్లు? 10 తారీఖు పోయి అడిగితే ఎప్పుడయ్యా ఈ పెన్షన్లు అంటే పోయిననే లేదు సార్, అక్టోబర్. మరి నవంబర్ ఎటు పోయిందంటే రాలేదు సార్ అని చెప్పారు. ఇక కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్? కళ్యాణ లక్ష్మి పథకం అప్పుడు ఈ కారెట్ తీసుకుపోయి, పెళ్లి కారెట్ తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇవ్వగానే పుస్తకైతే 50 వర్గాల పైసలు చేతిలో పెడతారు, హ్యాపీగా లగ్గం చేసుకోవచ్చు అని చెప్పిండు.
పుస్తకట్టుడు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. పోరానికి బారసాల చేసి సంకలెత్తుకొని వచ్చి బుడిబుడి అడుగులు పోరడే పోయి చెక్కు తెచ్చుకుంటే ఏజ్కి వచ్చినాక ఆ చెక్కులు. ఇక ఇది కాకుండా ఏం చెప్పిండు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అయితే చివరి రోజే వాళ్ళకి రావాల్సిన అన్నీ ఇచ్చేసి వాళ్ళని కార్ల ఇంటికాడ దింపి హ్యాపీగా రావచ్చు. ఇవన్నీ కథలు. ఇవి మీకు కనిపించా రామోజీరావు గారు? ఈ పథకాల అమలు అవుతున్నాయి. ఇవేమన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయట. ఇది ఇట్లుంటే బంధం తెగింది, న్యాయం కలిపింది. న్యాయ సేవాధికార సంస్థ ప్రయత్నం సఫలం. లోక్ అదాలత్లో 3 జంటలకు మళ్ళీ ముడియట. అయ్యో ఇడిపోయిన వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసిందట న్యాయశాఖ. అపోహాలు లేకుండా అందరికీ టీకా, పకడ్బందీగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలట. టీకా ఏది దానికి సంబంధించి. ఇక వనితకు వాట్సాప్ అండ, ఇళ్ల నుంచే దర్యాప్తు పురోగతి తెలుసుకోవచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్లే పని లేదు, బాధితురాళ్లకు వెసులుబాటట. ఏదైనా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే పురుషులకే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది మహిళలకు తాము ఎదుర్కొనే వేధింపులపై ఠాణా మెట్లెక్కాలంటే ఎంతో బిడియపడతారు. ఇక ఒక కేసు దర్యాప్తులో పురోగతిపై ఆరా తీయడానికి తరచూ స్టేషన్కి వెళ్లాలంటే వారు పడే ఇబ్బందిని వర్ణించలేం. రాష్ట్రంలో బాధితులైన మహిళలకు ఇటు నుంచి ఇటువంటి అసౌకర్యాలు మరికొద్ది రోజుల్లోనే దూరంగా ఉన్నాయి. తాము చేసిన ఫిర్యాదుపై పురోగతిని ఇంటి నుంచే సమగ్రంగా తెలుసుకునే సౌలభ్యాన్ని పొందబోతున్నారు. ఇందుకోసం తెలంగాణ మహిళా భద్రతా విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందట. ఈ వార్త ద్వారా మహిళలకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయనే దానికంటే పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎంత నరకం ఉంటుంది అనేది ఈ వార్త ద్వారా మనం గమనించవచ్చు. ఇక పరిశోధనలో పట్ట, డ్రగ్స్ తయారీలో దిట్ట. డిఆర్ఐకి చిక్కిన రసాయన శాస్త్ర పరిశోధకుడట. పరిశోధనలో పట్టారట, డ్రగ్స్ తయారీలో దిట్టనట. ఆయన 75 లక్షల మాదక ద్రవ్యాల పట్టివేతనట. 3వ పేజీలో. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటే ప్రవేశ పరీక్ష వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇక ప్రతిసారి ఇట్లాగే ఉంటుంది. కేంద్రం అట్లే ఉంది, రాష్ట్రం అట్లే ఉంది. ఇక శ్రీధర్ కార్టూన్ చూస్తే ఇది సంగతిలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలతో ఉరు వేసుకుంటారట. దానికి సంబంధించిన ఒకటి వేసిండు, కానీ పెద్దగా పసలేదు ఇందులో కార్టూన్లో. ఇక వెలుగు చూస్తే వెలుగు దినపత్రికలో రైతులకు ఆల్టర్నేట్ మార్కెట్ను అందించడంతో పాటు వారి ఇన్కమ్ పెంచడమే లక్ష్యంగా అగ్రి చట్టాలను తీసుకొచ్చాం. అగ్రికల్చర్ సెక్టార్లోకి పెట్టుబడులు, టెక్నాలజీని తీసుకొచ్చేందుకే రిఫార్మ్స్ అమలు చేస్తున్నాం. కోల్డ్ స్టోరేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మోడర్నైజ్ చేస్తాం. రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ. ఇక చూడిగా సారో సంగమేశ్వరం కడుతున్నారు. పంప్ హౌస్ కట్టే చోట గుట్టు చప్పుడు కాకుండా పనులు. నీటిని మళ్లించేందుకు మట్టి కట్టలు. దగ్గరలోని గుట్టల నుంచి రోజు 100 టిప్పల మట్టి తరలింపు. 4-5 మీటర్ల ఎత్తులో మట్టి పోసి చదును. మీడియాను ఆ ఏరియాలోకి రానివ్వని ఏపీ అధికారులు. అన్ని పర్మిషన్లు ఇచ్చేదాకా పనులు వద్దన్న కేంద్రం. తుది తీర్పులో ఇదే విషయాన్ని స్పష్టం చేసిన ఎన్జిటి. అయినా పట్టించుకోకుండా పనులు స్పీడప్ చేసిన ఏపీ. ఇంత జరుగుతున్నా స్పందించని బాతాల పోషెట్టి అధికారులు. కేసీఆర్ది ఏం పోయింది? తన కుటుంబం నిమ్మలంగా ఉందా లేదా అనేదే లెక్క. మొరో మొత్తుకుంది వెలుగు దినపత్రిక మొదటి సంది. సంగమేశ్వరం కడుతురని చెప్పి వాళ్ళు లొల్లి పెడితే ఆగింది. కృష్ణా నదిలో ఏం లేదు, ఇక మనకు ఏమీ రావు, మొత్తం కిందికి ఫుట్బాల్ బుడ్డి తేలుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో నీళ్ళు ఎత్తుకపోతుంటే మరి ఈడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం కమాయి చేయబోయింది? ఇప్పుడు ఢిల్లీకి పైరవీలు చేస్తా నువ్వు. తన కుటుంబం మీద ఈడీ రైడ్లు, ఆడి రైడ్లు అంటా ఉన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు, కరుణించమా అని చెప్పి కాళ్ళు పట్టుకుంటాను పోయిండు. మరి ఈ నీళ్ళ సంగతి ఏందిగా? ఉన్న నీళ్ళేమో ఏపీ ఎత్తుకపోవటే. ఈ సన్నాసి కట్టిన గోదావరి, కాళేశ్వరం ఏమో నీళ్లు రావాయి. ఇది కథ. కృష్ణానది నుంచి పెద్ద ఎత్తున నీళ్లను రాయలసీమకు తరలించుకుపోయేలా ఏపీ సర్కార్ సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ పనులను మొదలుపెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ కేసీఆరే చెప్పి ఉంటాడు, అరే నేను అటు పోయినట్టు చేస్తా, మీరు కట్టుకోరు, అటు సాటు కట్టుకోరని చెప్తాడు. గంతే. మళ్ళీ ఈ పనులు ఎవరు చేస్తారు? మెగా కృష్ణారెడ్డి ఎవరు? కేసీఆర్ బినామీ. శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగు నుంచి నీళ్లు తోడేసుకొని దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెంచింది. లిఫ్ట్ కట్టే ఏరియాను నీళ్లు రాకుండా మళ్లించేందుకు అవసరమైన మట్టి పనులను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని సంగమేశ్వరం దగ్గర కృష్ణానదికి మట్టిని తరలిస్తోందట. ఇక చూసుకో ఎట్లుందో. ప్రజలారా, ఈ దొంగ బాతాల పోషెట్టి మనని ఏం ఆదుకోడు. దక్షిణ తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా నల్గొండ, ఆ తర్వాత మహబూబ్ నగరు, ఆ తర్వాత ఈ మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎడారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి మనమే మేల్కోవాల్సినటువంటి సందర్భాన్ని
మనమే మేల్కోవాల్సినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్తో కాదు, ఇది కేసీఆరే ఏపీకి కట్టుకోమని అవకాశం ఇస్తా ఉన్నాడు. కేసీఆరే ఈ కాంట్రాక్ట్కు పడతా ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఢిల్లీలో కేసీఆర్ చక్కర్లు, ఏపీలో జగన్ ప్రాజెక్టు పనులు. ఇగో ఇది కథ చూసుకోరి. ఐఏఎస్లలో గ్రూప్ పాలిటిక్స్, లూప్ లైన్లో సీనియర్లు, కీ పోస్టుల్లో జూనియర్లు, బీహార్ నాన్ బీహార్ టీములుగా విడిపోయిన ఆఫీసర్లు, అన్నింటా బీహార్ టీందే పెత్తనం, బాధితుల జాబితాలో తెలంగాణ ఆఫీసర్లు. తెలంగాణలో గట్టిగా పనిచేసే ఆఫీసర్లకు విలువలేదు. కేసీఆర్కి ఒకటి తెలుసు, తెలంగాణలో ఐఏఎస్లను ఇక్కడ లోకల్ ఐఏఎస్లను పెట్టి పని చేయిస్తే వీళ్ళు అవినీతిని ఒప్పుకోరు కదా. బీహారో గీహారో వాళ్ళని తెచ్చిపెడితే అవినీతి అడ్డగోలుగా చేసుకోవచ్చు. కాబట్టి ఇగో ఈ కథ చేస్తూ ఉన్నాడు. మొత్తం దీనికి కారకుడు కేసీఆర్ దగ్గర ఉంటాడుగా సంతోష్రావు టానిక్ గోళీలు, అగో ఆయన చేతిలో ఉంది మొత్తం. ప్రతి ఎవరు ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఎవరు కీ పోస్టులు ఇవ్వాలన్నా మొత్తం ఆయన నుంచే రాబడి, ఆయన నుంచే కమిషన్లు. ఆ సంతోష్రావు అనే కట్కను వచ్చితే మొత్తం కేసీఆర్ దుకాణం అంతా బయటకు వస్తుంది. ఆకునూరి మురళి సార్ ఎంత గొప్ప కలెక్టర్ ఉండే, మధ్యంతరంగా రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. ఇంకా చాలామంది ఉన్నారు. వికే సింగ్ జైళ్ళ శాఖ తిట్టిపోయింది ఈ సర్కారును, పని చేయనిది ఈ సర్కార్ అని తిట్టిపోయిండు. అటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పని చేసేటోడు కాదు కేసీఆర్ కావాల్సింది, అవినీతి చేసేటోడు కావాలి. ప్రధానితో కేసీఆర్ భేటీ, పలు కీలక అంశాలపై అరగంట పాటు చర్చ, ప్రాజెక్టులకు నిధులు, జీఎస్టీ బకాయిల ప్రస్తావన. నేడు కూడా ఢిల్లీలోనే బాతాల పోసెట్టి మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ అట. ఇప్పుడు అనుకుంటున్నా అన్నట్టు, అమ్మ ఈడ లోకల్నేమో మీ బీజేపీ వాళ్ళు మా పార్టీని గులగొడతా అంటున్నారు, ప్రభుత్వం కూల్చేస్తా అంటున్నారు, ఎట్లా అని ఆయన గుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఆఫీసులు, స్కూళ్ళలో వ్యాక్సిన్ సెంటర్లట. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే వ్యాక్సిన్. ఏ సెంటర్కి పోవాలో ముందే మెసేజ్ వస్తుంది. గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్లోకి ఎంట్రీ. రాష్ట్రాల కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చిందట. ఇక ఐడిఏ బొల్లారంలో పేలిన రియాక్టర్లు. ఐడిఏ బొల్లారంలో 20 మంది కార్మికులకు గాయాలైనాయట. భారీగా మంటలు చెలరేగినాయట. ముత్తిరెడ్డి రాత్రికి రాత్రే మళ్ళా గోడ లేపిండు. ఆయనకి సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏముండదు. తిట్టుకోర్రి, మీరు తన్నుర్రి, నీకు ఊరంతా చెప్తోని కొట్టినా కూడా అయితే కబ్జానైతే కానీ ముందుగాల ఈ టైప్ మనిషి. నిన్ననే కదా అందరు పోయి గోడగులకు వచ్చింది. మళ్ళా రాత్రికి రాత్రే మళ్ళా గోడ లేపిండు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి భూదందాపై జనం తిరగబడి చేర్యాలలో ఆక్రమించిన స్థలం గోడను కూల్చేస్తే రాత్రికి రాత్రే తన అనుచరులతో మళ్ళీ గారు సప్పట్లు కొట్టమంటావా మీ పోలీసు వాళ్ళకు? ఏం చేయాలి చెప్పు. రాష్ట్రంలోని 10 టెంపుల్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందట. అదో దందా. ట్రంప్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు జార్జియా, మిచిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఫ్రాడ్ జరిగిందని, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు రద్దు చేయాలంటూ ట్రంప్తో పాటు పలు రాష్ట్రాల అటార్నీలు వేసిన సూట్లను సుప్రీంకోర్టు కొట్టేసిందట. నో ఎల్ఆర్ఎస్, నో రిజిస్ట్రేషన్. ఎల్ఆర్ఎస్ కానీ ప్లాట్ రిజిస్ట్రేషన్ కావడం లేదు. ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటేనే స్లాట్ బుక్ అవుతుందట. ఇక అదే మళ్ళా మొదటికి వచ్చింది. ఇక ఇజ్జుడు వరంగల్ ఓటర్లు హైదరాబాద్ వాళ్ళ లెక్క కాదట. హైదరాబాద్ వాళ్ళు దన్నినట్టు దన్నారు మమ్మల్ని. హైదరాబాద్ వాళ్ళు మమ్మల్ని పెక్కున దన్నీరు కదా మొన్నటి ఎన్నికలలో. వరంగల్ ఓటర్లు అట్లా దన్నారు మమ్మల్ని అని చెప్పి ఎర్రబల్లి దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు. ఏమని? జనాలు ఇచ్చిన రిజల్ట్ లెక్క, ఏది గ్రేటర్ ఎలక్షన్లో జనాలు ఇచ్చిన రిజల్ట్ లెక్క వరంగల్లో ఉండబోదని ఎర్రబల్లి కామెంట్ చేసిండట. ఇక అంటే ఇక ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మా వరంగల్ వాళ్ళకి గంత తెలివి ఎక్కడిది, హైదరాబాద్ వాళ్ళకు ఉన్న తెలివి ఉన్నది లేదు, లేదు వాళ్ళు అట్టిగానే ఓటేస్తారు, మాకు చూడరాదు అని చెప్తున్నానటు. వరంగల్ ప్రజలారా, 2015 జనవరి 9, జనవరి 10, జనవరి 11 ఈ తేదీల్లో బాతాల పోసెట్టి వరంగల్కి వచ్చిండు. వచ్చి ఏం చేసిండు? అటు నయీం నగర్ అని, అటు గరీబ్ నగర్ అని ఇవన్నీ తిరిగిండు కదా. ఈ ఇండ్లు కూలగొట్టాలి వెంటనే. రేపు అధికారులు వస్తారు, మీరు ఇండ్ల కాడనే ఉండాలి. మరి అధికారులు వస్తారు, కొలుసుకపోతారు, ఏ దాంట్లో ఎట్లయితుంది ఏం కథ అని చెప్పి మొత్తం లెక్కలు వేస్తారు. లెక్కలు వేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు. మొత్తం అలా పాలు పొంగియాలి, గుమ్మడికాయ ఇటు దిక్కు కట్టాలి,
మళ్ళీ పోతుంటే నెత్తికి దాక్కుంటుంటుంది. దావత్ ఎప్పుడు ఇస్తారు? ఇది కేసీఆర్ చెప్పిన కథ. సిద్ధమేనా చర్చలకు ఎర్రబల్లి గారు? నేను వస్తా, తిరుగుదామా వరంగల్లో? చేసిన పనేందో. ఎటుపోయింది టెక్స్టైల్ పార్కు? ఇవాళ వరంగల్ ఎన్నికలు గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయని స్కైవేలు, హైవేలు, మెట్రో, ఎయిర్పోర్ట్లు, వాహ్ ఏం తమాషా ఇది! ఏం ఐటీ హబ్? ఎటుపోయింది ఐటీ హబ్ వరంగల్ది? టెక్ మహీంద్రా కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళకేని? సిద్ధమేనా మీరు? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వరంగల్ ప్రజలారా, హైదరాబాద్ ప్రజల కానీ తెలివి ఉన్నది కానీ గీలకేడున్న తెలివి మాకే వేస్తారు మళ్ళా అని చెప్తున్నాడు అంతే. ఇక వరంగల్ ప్రజలారా మీరే నిర్ణయం చేసుకోరు. అమెరికాలో వ్యాక్సినేషన్ సులువు. అమెరికన్లకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఫైజర్, బయోఎన్టెక్ కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి FDA అనుమతి ఇచ్చేసిందట ఆడ అమెరికాలో. చలో, ఇవి వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్ర గింత మీద కట్టినా మెడల్ మీ పోతా ఉన్నాయి. తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. కేసీఆర్ ఆశయ సాధన కోసం తెలంగాణ, కేసీఆర్ సిద్ధాంతాల ప్రకారం కేసీఆర్ కోరుకున్న తెలంగాణ ఆవిష్కృతం అవుతా ఉంది. చూడ్రి, తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. పురుషులు ఆల్కహాల్ వినియోగంలో దేశంలోనే టాప్, పల్లెల్లోనే కిక్కుకు అలవాటు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి. సర్కార్ దవాఖానలో పెరిగిన ప్రసవాలు, రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాల రేటు, ప్రతి ఇంటికి కరెంటు, సురక్షిత నీరు, మరుగుదొడ్ల నిర్మాణంలో మెరుగు, 66.6 మహిళల పేరిట సొంత ఇల్లు, 91.8% పెరిగిన వంట గ్యాస్ వినియోగం అట. ఇక ఇది ఇట్టుంటే తెలంగాణ గ్రామాల్లో ఇంకా జర మీద పెట్టనుంటారు. తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. చూసిరు కదా కేసీఆర్ గారు, మీరు లక్ష్యానికి దగ్గరగా అయిపోయారు. మీకు తెలుసు ఎట్లుంటాయో వాళ్ళ కష్టాలు. వాళ్ళకు ఏ కష్టం రాకుండా వైన్స్ల దగ్గర, ఆ తర్వాత ఇతరత పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసి మీరు పడుతున్న శ్రమ మామూలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక బీర్ రాష్ట్రంగా మార్చేసిరు, క్వార్టర్ రాష్ట్రంగా మార్చేసిన విధానం ఏదైతే ఉందో మీ ప్రగతి నివేదన ఇంత అద్భుతంగా ఉంది. 2 ఏళ్ల పరిపాలనలో అప్పుడేమో ఊరికో 5గురు ఉంటుండే మందుబాబులు, ఇప్పుడు ఇంటికో 2 చేసినావు. ఇది నీ ప్రగతి. అధికార ముఠా భూములు హైదరాబాద్ శివార్లో నేతల భూ అరాచకాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఆరోపణలు, ధమ్కీలు ఇచ్చి మరీ కోట్ల రూపాయల దందాలు, ఒక్క డీల్తో 200 కోట్లు నొక్కేసిన 2 నేతలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యాపారవేత్తకే బెదిరింపు, శివార్లో 300 ఎకరాల డీల్తో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి చెరో 100 కోట్లు, దందా సొమ్ముతో అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలు, ఒక్క డీల్తో 100 ఎకరాలు కొన్న మరో ఎమ్మెల్యే, గజానికి ధర ఫిక్స్ చేసిన మరికొందరు, వెంచర్ వేస్తే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి వాటాలు, కప్పం వసూలకు ప్రత్యేకంగా వ్యవస్థల ఏర్పాటు. ఇక చూడరు, ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. నేను చెప్పలే, నేను గతంలోనే బయట పెట్టిన మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు, మైపాల్ రెడ్డి భూ కబ్జాలు, మైనంపల్లి హనుమంతరావు భూ కబ్జాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే భూదోపిడిదారులు, ల్యాండ్ గ్రాబర్సు, భూ కబ్జాదారులు, ల్యాండ్ గ్రాబర్స్. వీళ్ళంతా ఇదే జరుగుతుంది చూడ్రి. అక్షరాల 200 కోట్లు మామూలుగా అయితే ఎన్నేళ్ళు కష్టపడితే సంపాదించాలి. కానీ ఇటీవల 2 అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయా పైసా పెట్టుబడి లేకుండా కేవలం ఓ భూదందాలో కొట్టేశారు. అది కూడా రాజకీయాల్లోకి ఇలా వచ్చి అలా మెరిపించి వెళ్ళిన ఓ వ్యాపారవేత్త ఆస్తికి మోకాలు అడ్డు పెట్టి మరీ నొక్కేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో అంటే ఎవరు కొట్టేశారు? ఈ దొంగనే అంగుటి, ఆ తర్వాత మైనంపల్లి. పెట్టుబడి లేకుండా కేవలం భూదందాలో కొట్టేశారు. అది కూడా రాజకీయాల్లోకి వచ్చిన వేత్త. ఏది మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పక్కన సమీపంలో సదరు వ్యాపారవేత్తకు 300 ఎకరాల భవ్యమైన భూమి ఉంది. రియల్ ఎస్టేట్ భవ్యమైన భూమి. ఆ భవ్యమైన భూమి అనేది అర్థం చేసుకోరు, భవ్యమైన అనే పదం ఎందుకు పెట్టిండు. భవ్యమైన భూమి ఉంది, రియల్ ఎస్టేట్, సినిమా రంగంలో పేరొందిన వ్యాపార భవ్య సిమెంట్ అని చెప్పారు. ఆదాయగా భవ్య సిమెంట్ కంపెనీ అనేది ఇది. ఆ వ్యాపారవేత్త గతంలో టీడీపీ తరఫున నగర శివార్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్ళీ వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 100 కోట్ల విలువైన 300 ఎకరాల భూమిలో తానే వెంచర్లు వేసి వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ దానిపై స్థానికంగా ఉండే ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కన్నుబడింది. ఇద్దరు కలిసి చకచకా పావులు కదిపారు. ఆ భూమిని తమకు అమ్మాలంటూ సదరు వ్యాపారవేత్తపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ససేమిరా అనడంతో నానా ఇబ్బందులు పెట్టారు. ఆ భూమిని ఆయన వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నించగా బేరాలు లేకుండా అడ్డుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సదరు వ్యాపారవేత్త వారికే భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు. అంతే, ఆ ప్రజాప్రతినిధులు ఇద్దరు చెరో 100 కోట్లు సంపాదించారట. ఏం చేయాలి ఇటువంటి నాయకులను, ఇటువంటి ఎమ్మెల్యేలను, ఇటువంటి ఎమ్మెల్సీలను ఏం చేయాలి మనము?
ఇవాళ మాట్లాడతా ప్రచారంలో. హైదరాబాద్ నగర శివారులో రాజకీయ మాఫియా భూదందాలపై ప్రత్యేక కథనాలట, వరుస కథనాలు ఆంధ్రజ్యోతిలో. ఇది ఒక్క మంచి పని చేస్తున్నారు రాధాకృష్ణ గారు, హ్యాట్సాప్. ఈ విషయంలో మాత్రం తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి మల్లారెడ్డి తన భూమిని కబ్జా చేశారని శ్యామలాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజకీయ వ్యాపారులు, అధికారమే పెట్టుబడి, హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములే వారికి కాసులు కురిపించే కల్పవృక్షాలు. ఇది ఇట్లుంటే ఇక వీరి ఆగడాలకు బడా వ్యాపారవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలారా, టీఆర్ఎస్ పార్టీ ఇంత ప్రమాదకరం చూడండి. అందులో ఉండే రాజకీయ నాయకులంతా దొంగలే. ఇప్పుడు నేను టీఆర్ఎస్ అంటే అచ్చా తూ ల్యాండ్ గ్రాబరే. ఇక వీడికి వచ్చింది కథ. న్యూఢిల్లీలో ప్రధాని మోడీని శాల్వాతో సత్కరించిన బాతాల పోసెట్టాడ. స్నేహాస్తమట. ఇక మొన్ననేమో ఏమన్నాడు కేసీఆర్, చూస్తున్నా ఢిల్లీకి వస్తా, నీ మెడల్ వస్తా, ఏమనుకుంటున్నావు మోడీ అన్నాడా. పోయిండు మోకరిల్లుడు. మళ్ళా అరగంట భేటీ, పలు అంశాల ప్రస్తావన. కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వండి, లేదంటే ప్రజలు భరించేలా ధర ఉండాలి, కరోనా నష్టం పడి. అగో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వండి అని ప్రధానమంత్రి మోడీకి ఈయన సలహా ఇస్తుండు. ఉచితంగా ఇస్తామని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మళ్ళీ నేను చెప్తేనే ఇచ్చిన అని చెప్పి ఆమె రాసుకుంటుంది. ఇక మా సారే చెప్పిండని. కేంద్రం బెంగాల్ డి నడ్డాపై దాడి కేసులో ముదిరిన వివాదం. కేంద్ర సర్వీసులకు 3 IPSలు తక్షణం పంపాలని హోంశాఖ ఆదేశాలట. ధిక్కరించిన మమతా సర్కార్. పాలన గాడిన పడేనా పడదు. టీఆర్ఎస్ 2వ విడత పాలనకు 2 ఏళ్ళట. ఇలా తద్దిన కార్యక్రమం తద్దినమైంది టీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన. కోవిన్లో పేరుంటేనే కోవిడ్ వ్యాక్సిన్, సాఫ్ట్వేర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్కి అవకాశం అట. ఇది టీకా పంపిణీ మార్గదర్శకాల. ఇక ఇది ఆర్కే అందితే జుట్టు, లేదంటే పొత్తు. ఆర్కే కొత్త పలుకు. ప్రజలు తనను తిరస్కరించినప్పుడు వారిపైనే అలిగిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్కి ఎదురుగాలు వీస్తోంది. స్వరాష్ట్రంలో బలహీనపడుతున్న నాయకుడు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలనుకోవడం హాస్యాస్పదం. కేసీఆర్కి ఈ విషయం తెలుసు కాబట్టే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంధి కోసం ఆయన ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్దిష్టమైన ఎజెండా లేకుండానే అమిత్ షాను కలిశారంటే ఆయన ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమై ఉంటుందో ఊహించుకోవచ్చు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితిలో చంద్రబాబు మాత్రమే కాదు, కేసీఆర్ కూడా లేరు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి లేదు. సిబిఐ, ఈడీ కేసుల పుణ్యమాని బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదని చెప్పి ఆర్కే కొత్త పలకంటూ ఇవాళ 4వ పేజీలో పూర్తి స్థాయిలో ఉంది. కేసీఆర్ కథ ఇగో గిట్లుంటా చూసుకోరి. సోనిపట్లో ట్రాక్టర్లపై రైతుల ర్యాలీ, రైతు పోరు హైజాక్. ఉద్యమంలో మావోయిస్టు వామపక్ష శక్తులు చొరబడ్డాయి. కేంద్రం ఇక ప్రతిసారి గిదేనా బట్టగాల్చి మీదేశుడు. ఆరోపణలు తిరస్కరించిన రైతులు 19 నుంచి ఆమరణ నిరాహార దీక్ష. రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్. చట్టాలలో ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయి. ప్రధాని డిజిటల్ రూపంలో ఓటర్ ఐడి ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఎన్నికల సంఘం. అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితి ఎంత ఉండాలి, రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరిన ఈసీ కమిటీ అట. సో ఒక పని చేయాలి, సపోర్ట్ చేయక ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయాలి. ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ లింక్ చేస్తే ఇక తాత ఏడ దొంగోట ఏనికే లేదు, ఇక ఖతమైపోతుంది. ఇవి ఆంధ్రజ్యోతి. ఇవి ఆదాబ్ హైదరాబాద్. కబ్జాల క్రాంతి కిరణ్. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధం. నేను చెల్లని రూపాయి కాదు. ఏ అర్హత ఉందని చిత్రపురి కాలనీలో నీకు ఇల్లు ఉంది. రైతులకు సాగునీరు పోకుండా అడ్డుకున్నావు. అధికారులను, మీడియాను బెదిరించడమే నీ పని. ఆందోళన ఎమ్మెల్యే కబ్జా బాగోతాలు బయట పెడతా. బీజేపీ నాయకులు బాబు మోహన్ అంటూ. ఇక వీళ్ళ తమ్ముడు ఉంటాడు, ఆయన పేరు ఏందో మొత్తం ఇదే. ఏం పేరు? రాహుల్ కిరణా? ఇవేనా దందా? మొత్తం ఇదే దందనా? భూ కబ్జాలు ఇవి. ఆ ముస్లిం వాళ్ళది ఏం దాకా వచ్చింది? ముస్లిం వాళ్ళది పోయి చేసుకోరు కదా. అచ్చా, క్రాంతి కిరణ్ ఆందోళన ఎమ్మెల్యే సార్ బాగానే చదివిండు, ఇంటర్మీడియట్ దాకా చదివిండు గట్టిగా. ఇక జర్నలిస్ట్ ఎట్లా వార్త రాయాలి, వివరణ ఎట్లా తీసుకోవాలి, ఈ శిక్షణ ఇస్తుండ అన్నట్టు లోకల్ విలేకరులకు అందరికీ. అలా వివరణ ఏది, వీళ్ళ వివరణ ఏది, వీళ్ళ అంటే ఇక ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులారా రోజు వార్త రాసి ఫస్ట్ క్రాంతి కిరణ్ కోటి పంపి, సార్ బాగుందా, వేసుకోవచ్చునా, పర్మిషన్ ఇస్తున్నారా అని చెప్పి అడిగి అప్పుడు పత్రికలకు పంపిరి. ఈయన పనేంది, ఈయన కథ ఏంది? ఆడియో వచ్చింది ఒకటి, చెప్తా ఉన్నాడు వార్త ఇట్లా రాయాలి, వార్త ఈయనకే రాయరాదు, వార్త సింగిల్ కాలం వార్త రాయరాదు. గట్టిగా ఒక సింగిల్ కాలం ఇంగ్లీష్ స్క్రిప్ట్ ట్రాన్స్లేట్ చేయమంటే చేయడు. మళ్ళీ ఈయన పాఠాలు చెప్పబట్టే. ఇది మేలు చేసే చట్టాలు. ఈ చట్టాలతో అడ్డుగోడలు తొలగుతాయి. దేశంలో కొత్త మార్కెట్ల సృష్టి, సాంకేతికంగా పురోగమించే వీలుంది. ఫిక్కీ సదస్సులో వర్చువల్ ప్రసంగం చేసిన ప్రధాని మోడీ అంటూ ఒక వార్త. ఇక ఆజ్ కీ బాత్
ఆ కపట బుద్ధి గల ముసలి నక్కను నమ్మి మోసపోవడం కన్నా పులితో పోరాడి చావడమే మేలు. భవిష్యత్ తరాలకు పోరాడి గెలిచే మార్గం చూపిన వాళ్ళవుతాం. మంచివాడు, మంచి కోటది. మోడీతో కేసీఆర్ ఎయిర్పోర్ట్లకు అనుమతి ఇవ్వండి. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ. హైదరాబాద్ వరదలను జాతీయ విపత్తుగా చూడాలి. నేను మాత్రం ఫామ్ హౌస్లో పండాలి వరదలు వస్తే. ఏడాది తర్వాత మోడీతో భేటీ అయిందట. ఇంకే పెక్కున్నది అనగానే మళ్ళీ పోయి కూర్చున్నాడు ఆడ. ఫైనల్ వార్నింగ్, కేంద్రానికి డెడ్లైన్ ఆమరణ నిరాహార దీక్షే. చట్టాలను రద్దు చేయాల్సిందే. 17 రోజుల సుదీర్ఘ ఆందోళనలు, అదుపులోకి టోల్ ప్లాజాలు, రైతులు. ఇదిట్లుంటే ఈఎస్ఐ సేవలు అమోఘం. కోవిడ్ సంక్షేమంలో ప్రశంసనీయమైన సేవలు. ఆయుష్మాన్ భారత్లో 5 లక్షల వరకు ఉచిత వైద్యం. ఆసుపత్రిలో 4 సేవలు ప్రారంభించిన కిషన్ రెడ్డి. ఆయుష్మాన్ భారత్ అనేది తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే కరోనా ట్రీట్మెంట్ కూడా చేసుకునే అవకాశం ఉండే. కానీ మన కేసీఆర్ యశోద హాస్పిటల్కి దోచిపెట్టాలి కదా, ప్రతిమ హాస్పిటల్కి దోచిపెట్టాలి కదా, అందుకే అది లేకుంటే అడ్డుకున్నాడు. క్లైమాక్స్కు టీపీసీసీ గాంధీ భవన్లో ముఖ్య నేతల సమావేశం. వివిధ అంశాలపై నేతల సమీక్ష. ఢిల్లీ తిరిగి వెళ్లిన మాణిక్యం ఠాగూర్. పార్టీకి నష్టం చేకూర్చే పరిణామాలు హెచ్చరిస్తున్న సీనియర్ నేతలు. అస్థినకు వెళ్లాలని కొందరి ఆలోచనట. ఏం చేస్తా ఉన్నారో పీసీసీ అధ్యక్షుని పదవి ఊకే సప్పుడే ఉత్తమ్ కుమార్కే ఒడిచిపోతుంది. వింధ్యా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు. మంటలు చెలరేగి దట్టంగా అలుముకున్న పొగ. గాయాల పాలైన కార్మికులను ఆసుపత్రికి తరలింపు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అంటూ ఒక వార్త. 75 చదరపు గదాల ఇంటికి అనుమతి లేదన్నది అంతా ఉత్తదే. రూపాయితో రిజిస్ట్రేషన్ అన్నది ప్రకటనలోనే. ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసింది మరొకటి. 75 చదరపు గదాల ప్లాట్లన్నీ అక్రమ లేఅవుట్లోని ప్లాట్లకు మినహాయింపు లేదన్న జీవో 62. అనుమతులున్న లేఅవుట్లోని ప్లాట్లకు మాత్రమే వర్తింపు. చెప్పిన కదా కేసీఆర్ చెప్పేటి అన్ని ఇవే దొంగ మాటలు ఉంటాయని. మ్యావ్ వింత కోడ్తో డ్రగ్స్ విక్రయం. హైదరాబాద్ నగర శివార్లో డిఆర్ఐ అధికారుల దాడులు. భారీగా నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్స్ పట్టివేతనట. మ్యావ్ అంటే డ్రగ్ ఇస్తారట, అదొక కోడట. ఇది వార్త. ఏది ఆదాబ్ హైదరాబాద్. ఇక సాక్షి, టీకా పంపిణీకి ఎన్నికల యంత్రాంగం అట. సీళ్లు సేఫ్, బంగారం ఉఫ్ అట. సిబిఐ కస్టడీ నుంచి 103 అబ్బా సిబిఐ కస్టడీ నుంచి జరా బంద్ చేయమన్నా. సిబిఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమైందట. ఎవరు దొంగలిడా? దొంగలు ఎవరు అన్నట్టు? సిబిఐ అధికారులే దొంగలు అన్నట్టు. అమెరికన్లకు బైడెన్ పిలుపు. వ్యాక్సిన్ వేయించుకోండి అని పిలుపునిస్తా ఉన్నాడు. ఫలించని ట్రంప్ చివరి ప్రయత్నం. వైట్ హౌస్ నుంచి బయటకట. ఇక రావాల్సిందే. రాష్ట్రం రాజకీయం. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి బాతాల పోషెట్టి భేటీ. 14 నెలల తర్వాత ప్రధాని కలిసిన సీఏ. కలిసినా ఏం లేదు, గదే మమ్మల్ని ఇదే దండం. మమ్మల్ని ఏమనకూరు సార్, మింగినం. మా కుటుంబం తెరువు రాకు సార్. కావాలంటే తెలంగాణ తీసేసుకో, తెలంగాణలో అధికారంలోకి రా, ఏం వద్దంటలేము. నన్ను, మా కొడుకుని, మా అల్లుని, మా ఖాందాన్ని మాత్రం జర ఈడీ కేసులని, సిబిఐ కేసులని ఇబ్బంది పెట్టకూరు సార్. గుంజుకోరు. 10 ఏళ్ళు కరగనాకినం, అయిపోయింది. మిగతాది మీకు అప్పచెప్పిపోతున్నా అని చెప్తాడు గంతే. కొత్త చట్టాలు రైతుల ఆదాయం పెంచడానికి. ఫిక్కీ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఆయనకు సంబంధించినటువంటి వార్త. ఇక విభేదాలు తెరపైకి. రసకందాయంలో టీపీసీసీ రాజకీయం. అభిప్రాయ సేకరణలో చివరి రోజు ఉత్కంఠ. 4 ఎమ్మెల్యేలతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సమావేశం. అంతా కలిసి గాంధీ భవన్కు ఠాకూర్తో చర్చలు జరుపుతా ఉన్నారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే, నాకు పీసీసీ ముఖ్యమంత్రి ఇవ్వకున్నా పర్వాలేదు అంటుండు. ఇక గిరిచ్చినాక చదువుకుంటాడు. ఇక నాకు తెలిసిన కాడికైతే రేవంత్ రెడ్డికి ఇవ్వకపోతే ఇంకా ఆగమయ్యేటట్టే ఉంది. ఇప్పటికే ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కావాల్సినంత లోతులకు తీసుకుపోయాడు. ఇప్పుడు మళ్ళా దాన్ని పైకి తీసుకురావాలంటే ఎన్ని జాకీలు కావాలి, ఎంత కథ కావాలి. లేడీస్ ఫస్ట్. రాష్ట్రంలో ప్రతి 1000 మందికి పురుషులు. ప్రతి 1000 మంది పురుషులకు 1049 మంది మహిళలు ఉన్నారట సర్వే. ఈయన ఇదేలే ఏది తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకడు మందుబాబు అన్న ముచ్చటేయలే ఈయన. ఎందుకంటే కేసీఆర్ కోపం వస్తుందిగా. వ్యాక్సినేషన్కు 4 అంచెల వ్యవస్థనట. చెవులు చిల్లులు పడేలా బొల్లారం పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్లు. ఓ లుక్కేయండి, ఇది ఓ లుక్కేసి చూస్తే ఏముంది. బోయింగ్, రఫేల్ ఇలాంటి మరెన్నో సంస్థలతో ఏరోస్పేస్ హబ్గా మారిన హైదరాబాద్లో త్వరలో మరో 2 ఏరోస్పేస్ పార్కులు వస్తాయట. ఇవో భజన. రేణుగుప్తా 15 ఏళ్లుగా ఖాళీ స్థలాలను పచ్చదనానికి నియమాలుగా. ఇది అంత బాగుంటలేదబ్బా. నువ్వు ఎప్పుడైనా ఫోటో పెట్టి ఇక్కడ ఇస్తే వస్తుంది. అక్షరాలు చదవరు పబ్లిక్, ఎప్పుడు ఫోటోతోనే చదువుతారు. ఈ పత్రిక మొత్తంలో ఈ శంకర్ కార్టూన్ కోసమే చూస్తాం. కానీ ఇక వీర విహారం. పంతు విహారీ
సెంచరీలు. రెండో ఇన్నింగ్స్లో భారత్ 386 అంతా తన భుజాల మీద పెట్టుకుంది మేడం. కేసీఆర్ 2.1 2 తీసేస్తే సంస్కరణల తెలంగాణ సంక్షేమ జెండా అభివృద్ధి పంద. ఏం సంస్కరణ? మామూలు సంస్కరణల ఇసుక సంస్కరణలు, భూదోపిడి సంస్కరణలు, అరాచకాలు, ముత్తిరెడ్డి యాదగిరులు, మల్లారెడ్డిలు మామూలు సంస్కరణలు కావు, అద్భుతమే. కార్గో పార్సిల్ సేవలతో ఆర్టీసీకి పునర్వైభవం వచ్చిందని ఈమె చెప్తుంది. పువ్వాడ అజయ్ కుమార్ ఏమో రూపాయి వస్తలేదు, మేము ఏం చేయాలని ఆయన చెప్తా ఉన్నాడు. పరస్పర అభినందనలట, పరస్పర ఇక ఏకంగా లేదు. ఇప్పుడు ఎట్లా ఈమె రాసుకొచ్చేది ఎట్లా అంటే, ప్రధానమంత్రి మోడీ గారే కేసీఆర్ వస్తే బాగుండని ఎదురు చూసిండు. ఆయన ఏదో బలిమీటికి పోయిండు కేసీఆర్, ఇక తప్పనిసరి పరిస్థితిలో పోయిండు. అసలు ఎట్లా బయటపడాలి ఈ సమస్య నుంచి కేసీఆర్ పోయి చెప్తాడా? ఇప్పుడు మోడీకి ఒక ఇబ్బంది ఉంది కదా, ఏది రైతు చట్టాలది. రైతుల విషయంలో కాస్త 4 రోజులు ఆగండి సార్. నేను కూడా మా ఆర్టీసీ వాళ్ళు గిట్టే చేసారు సమ్మె, నరికి పారేసిన మొత్తం. అట్లనే ఇక ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా గిట్లే నగరాలు చేస్తే మొత్తం తీసి పారేసిన. 4 రోజులు ఆగురి అని చెప్పి సలహాలు ఇస్తాడు. ఏమైనా అక్కడుంటే చెప్పురు సార్, మీ కాలు మొక్తా జర మా తెరువు రాకురు అని చెప్పి వస్తుంది. ఇగో ఈ బాల కేసీఆర్ పోయి బాల కేసీఆర్ బక్క కేసీఆర్ నిధులు ఇవ్వండి. ప్రధాని మోడీకి నిధులు గిధులు లేవు. తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్తో ఉంది, నెంబర్ 1 మేము. ఈ బడేవాయి మాటలు చెప్పి కేంద్రం నిధులు ఇవ్వకుండా చేసిండు. ఇక నువ్వే నెంబర్ 1 అయినాక ఇక మాతాని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పని అంటారు కదా. శనివారం ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని గజియాపూర్ వద్ద నడి రోడ్డుపైనే నిద్రిస్తున్న ఓ రైతన్నట. నడి రోడ్డుపైనే నిద్రిస్తుంటారు రైతన్న. తెలంగాణలో వైకుంఠ ధామాలలో నిద్రిస్తున్నారు రైతన్నలు. అన్నదాతల దీక్షాస్త్రం, వ్యవసాయ చట్టాలపై ఉద్యమం ఉధృతం. అగో ఈడనేమో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మోడీకి వ్యతిరేకంగా మల్లాడపోయి మోకరిల్లి. ఏ సిద్ధాంతం ఉండదు కేసీఆర్ తాన. ఇప్పుడు బావా అని పిలుస్తాడు, రాత్రికి బొమ్మాడదు అంటాడు కేసీఆర్. అటువంటి మనిషి. దున్నా అడవికి వన్నే. తెలంగాణలో 300 వరకు అడవి దున్నాలట. 300 కాదు, 301. మీరు మంచిగా లెక్క పెట్టరు. 301 ఉంటాయి, మీరు లెక్క పెడతలేరు సరిగా. ఖర్చులకు పైసలు లేవు, 15 కోట్లు ఇప్పించాలన్న విజయ్ మాల్యా తిరస్కరించిన బ్రిటన్ కోర్టు అట. ఓ కొడుక, విజయ్ మాల్యాకు పైసలు లేవట. మోడీ గారు మరి ఎట్లనే చేరి, అయ్యా విజయ్ మాల్యా గారు, నువ్వు భారతదేశానికి అల్లుడాసండి మంచివి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎత్తుకొని పోవచ్చు. ఇక్కడ నీకోసం బ్యాంకులు ఓపెనే ఉంటాయి. మీ రైతు కంటే లోన్లు ఇయ్యరు కానీ నీకు లోన్లు ఇయ్యనోడు ఎవడు ఉండిడా? దా వచ్చి నీకేం కావాలో సపర్యాలు కోరుకో. దీపావళి నాడు అత్తగారింటికి అల్లుడు పోయినట్టు నువ్వు బ్రిటన్ నుంచి ఒకసారి వచ్చి ఏమని ఉంటే చదువుకొని పో ఇండియాలో. వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ ఫోర్స్. మన రాష్ట్రం మన పత్రిక అనట. మన కుటుంబం మన పత్రిక అని పెట్టుకో, సరిపోతుంది గడిల దొరసాని. ఇగో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. అలాగే ఇవాళ మన పాదయాత్ర ఇప్పుడు నూతనకల్ నుంచి అదేంది మధ్యరాల మీదుగా దంతాలపల్లికి చేరబోతుంది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, రాజ్ న్యూస్, తొలి వెలుగు. నేను మీ తీన్ మార్మలన్న. యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమనేలనా, సిద్ధం అన్నది మన తెలంగాణలోనా, సిద్ధం అన్నది మన తెలంగాణలోనా. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్లో ఉన్నాం. నూతనకల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంది. నూతనకల్ నుంచి మధ్యరాల, ఆ తర్వాత దంతాలపల్లి వైపు ఇవాళ పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఒకసారి చూస్తే, పోషెట్టి ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ వినతి. మోదీతో 45 నిమిషాలు భేటీ. ఆర్థిక లోటు, నీటిపారుదల శాఖ సమస్యలు, హైదరాబాద్ వరదలపై చర్చ. 1300 కోట్ల విడుదలకు విన్నపం.
ఐసర్తో పాటు పలు కేంద్ర సంస్థల మంజూరుపై లేఖల సమర్పణ, రక్షణ ఉత్పత్తుల కారిడార్ ఏర్పాటుకు విజ్ఞప్తి, FRBM పరిమితి పెంపు సహా పలు బకాయిలు ప్రధాని దృష్టికి. ఔషధ నగరి శంకుస్థాపనకు ఆహ్వానం, మాజీ ప్రధాని PVకి భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన. ఇక ఇందులో ప్రధానంగా ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడు అడగాలి? ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో ప్రాణహిత చెవెల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా అనే అంశాన్ని తెర మీదకి తెచ్చింది అప్పటి UPA సర్కారు. దాన్ని అట్లనే గడితే 100కు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చేది. ఈ పొంకనాల పోషెట్టి ఏం చేసిండు, దాన్ని ఏది తమ్మిడిహెట్టు నుంచి కిందికి పట్టుకొచ్చి మేడిగడ్డకు పట్టుకొచ్చి ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా కట్టిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కాలువలు అయితే లేవు, ఖాళీ నామకే వాస్తే ప్రాజెక్టు కట్టిండు, 1,00,000 కోట్లు దాంట్లో పోసిన తర్వాత ఇప్పుడు జాతీయ హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు. నిజంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ముందే ఇచ్చినుంటే ఈయన కట్టకపోతుండే, అప్పుడు ఈయన కమిషన్లు రాకపోతుండే. ఫస్ట్ ఈయన గట్టి ఇప్పుడు జాతీయ హోదా అడుగుతా ఉన్నాడు. ఇది కథ. 2014 నుంచి ఇప్పటిదాకా నీ పార్లమెంట్లో కూర్చున్నటువంటి ఎంపీలు కాళేశ్వరానికి కానీ లేకపోతే ప్రాణహిత చెవెళ్ళ పాలమూరు రంగారెడ్డికి కానీ జాతీయ హోదా గురించి ఎందుకు మాట్లాడలే, ఎందుకు తీసుకురాలే? ఇవాళ ఎందుకు వస్తూ ఉంది నీకు అంటే భవిష్యత్తులో కేసీఆర్ ఎట్లుంటే భవిష్యత్తులో బదనాం చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అన్నట్టు. పోయినా అడిగినా ఇచ్చిన లేఖస్త్రాలు ఇచ్చిన ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇయ్యలే, ఈ బదనాములు లేపుతాడు అన్నట్టు. ఫ్యూచర్లో చేసేదంతా ఇదే కథ. అందుకోసమే జాతీయ హోదా ఎప్పుడు అడగాలి? నీవు ప్రాజెక్టు తలపెట్టాల్సి వచ్చినప్పుడు అడగాలి. ఇక్కడ నువ్వే చెప్తున్నావు కదా, ఏమని ఆర్థిక లోటు ఉంది అని చెప్తా ఉన్నావు. మరి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పోసిన తర్వాత ఆర్థిక లోట్లు ఉండకపోతే ఏముంటాయి? ఎవరికి అక్కడికి రాని ప్రాజెక్టును తీసుకొచ్చి ఆడ పెట్టావు. ఇప్పుడు 1,00,000 కోట్లు దాంట్లో గుమ్మరిస్తేవి, దాంట్లో కమిషన్లు మింగితివి. ఇప్పుడు కాళేశ్వరానికి జాతీయ హోదా. ఇంకేమంటున్నావు? 3వ TMC కావాలి నాకు. ఈ 2 TMCలకే దిక్కు దివానం లేదు, ఏ చెర్లకు నీళ్ళు వచ్చింది లేదు. 3వ TMC నీళ్ళు కావాలని ఇప్పుడు ఇక ఉద్యమం మాట. 3వ TMC కోసం మళ్ళీ 22,000 కోట్లు పెట్టి దాంట్లో కనీసం ఒక 10,000 కోట్లన్న కమిషన్లు మింగాలని ఉపాయం దొరది. దొర ప్రజల కోసం తిరగడు, ఎప్పుడు దొర ప్రజల కోసం తిరగడు, ప్రజల కష్ట సుఖాల కోసం తిరగడు, తన కుటుంబం కోసం వచ్చే కమిషన్ల కోసం తిరుగుతాడు. సేమ్ టైం ప్రజల దగ్గర డబ్బులు ఉండొద్దని చూస్తాడు. ఇక మళ్ళీ ఈనాడు ఆయన కూడా ఇద్దరు తల వంచిన ఫోటోనే వేస్తాడు. ఎందుకంటే నిన్న చెప్తాం కదా, చెంగున ప్రేమ పొంగిన హైదరాబాద్ శివారు ఫిర్జాదిగూడలోని భాగ్యనగర నందనవనం పార్కులో శనివారం సయ్యాట ఆడుతున్న జింకలట. ఈనాడు హైదరాబాద్ 1000 మంది పురుషులకు 1,049 మంది మహిళలు. రాష్ట్రంలో 5 ఏళ్లలో పెరిగిన లింగ నిష్పత్తి, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెరిగిన సిజేరియన్లు, పెరిగిన ఉపకాయల శాతం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడట. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారట. అంటే వాళ్ళ పెరుగుదల. 19 నుంచి ఆమరణ దీక్ష, రేపు రైతుల నిరాహార దీక్షలు, జయపుర జాతీయ రహదారి దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు, చర్చలకు సిద్ధమే కానీ చట్టాల రద్దుపైనే మొదట మాట్లాడాలి, తేల్చి చెప్పిన కర్షక సంఘాలంటూ ఒక వార్త. పట్టు వీడనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పంజాబ్, హర్యానా ముఖ్యంగా ఆ రాష్ట్రాల రైతులు అగ్రి చట్టాల రద్దు విషయంలో ఒకే మాట మీద ఉన్నారు, పట్టు వీడనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి చర్చలు తూతూ మంత్రంగానే ఉన్నాయని చెప్పి ఆ రైతులు చేస్తున్నటువంటి ఆరోపణ. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది చెప్తున్నటువంటి మాట. సో 19 తారీఖు నుంచి ఆమరణ దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈలోపే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప ఇది ముంగడబడేటువంటి పరిస్థితి వాళ్ళు వినేటట్టు లేరు. రైతు సంక్షేమమే మా విధానం, వారి ఆదాయాన్ని పెంచేందుకే సంస్కరణలు అంటూ ప్రధాని మోడీ ప్రతిరోజు ప్రకటన చేస్తుండు. అయినా కూడా రైతులు వెనక్కి తగ్గే పరిస్థితికి అనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రగతి పదం, 2 ఏళ్లు కొనసాగిన అభివృద్ధి సంక్షేమం అట. ఈనాడు ఆయన వార్త రాసిండు. ప్రజలారా, తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పదంలో నడుస్తూ ఉందట. 2 ఏళ్ళు పూర్తయింది కదా, బాతాల పోసెట్టి సర్కార్ రెండోసారి వచ్చి ఇక ప్రగతి పదం అట. 2 ఏళ్లు కొనసాగిన అభివృద్ధి సంక్షేమం కొనసాగుతూ ఉందట. రామోజీరావు గారు వార్త రాసిండు ప్రధాన పేజీలో. కొనసాగిందా అభివృద్ధి? ఇప్పుడు
తమాం గిట్ల దిగజారిపోయిందేమా ఈనాడు పత్రిక ఈనాడమా. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం ఆదివారంతో 2 ఏళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకుంటోంది. 2018 డిసెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టింది. ఈ సందర్భంగా 2 ఏళ్ల ప్రగతి నివేదికను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందట. యాజ్ టీజ్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చిండు. 1వ తారీఖు జీతాలు రావాలి ప్రభుత్వ ఉద్యోగులకు, 10 తారీఖు అయినా పత్తలేవు, పెన్షనర్లకు పత్తలేదు. అంతెందుకు సామాజిక పెన్షన్లను ఇస్తున్నారుగా 2000. నేను కాడ కేతేపల్లి మండలం భీమారం కాడ ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోయి అడిగిన, ఎప్పుడయ్యా ఈ పెన్షన్లు, 10 తారీఖు పోయి అడిగితే ఎప్పుడయ్యా ఈ పెన్షన్లు అంటే పోయిననే లేదు సార్, అక్టోబర్, మరి నవంబర్ ఎటు పోయిందంటే రాలేదు సార్ అని చెప్పారు. ఇక కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్? కళ్యాణ లక్ష్మి పథకం అప్పుడు ఈ కారెట్ తీసుకుపోయి, పెళ్లి కారెట్ తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇవ్వగానే పుస్తకట్టే 50 వర్గాల పైసలు చేతిలో పెడతారు, హ్యాపీగా లగ్గం చేసుకోవచ్చు అని చెప్పిండు. పుస్తకట్టుడు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. పోరానికి బారసాల చేసి సంకలు ఎత్తుకొని వచ్చి బుడిబుడి అడుగులు పోరడే పోయి చెక్కు తెచ్చుకుంటే ఏజ్కి వచ్చినాక ఆ చెక్కులు. ఇక ఇది కాకుండా ఏం చెప్పిండు? ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అయితే చివరి రోజే వాళ్ళకి రావాల్సిన అన్నీ ఇచ్చేసి వాళ్ళని కార్ల ఇంటికాడ దింపి హ్యాపీగా రావచ్చు. ఇవన్నీ కథలు. ఇవి మీకు కనిపించా రామోజీరావు గారు? ఈ పథకాల అమలు అవుతున్నాయి. ఇవేమన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయట. ఇది ఇట్లుంటే బంధం తెగింది, న్యాయం కలిపింది. న్యాయ సేవాధికార సంస్థ ప్రయత్నం సఫలం. లోక్ అదాలత్లో 3 జంటలకు మళ్ళీ ముడియట. అయ్యో ఇడిపోయిన వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసిందట న్యాయశాఖ. అపోహాలు లేకుండా అందరికీ టీకా, పకడ్బందీగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలట. టీకా ఏది దానికి సంబంధించి. ఇక వనితకు వాట్సాప్ అండ, ఇళ్ల నుంచే దర్యాప్తు పురోగతి తెలుసుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్లే పని లేదు, బాధితురాళ్లకు వెసులుబాటట. ఏదైనా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటే పురుషులకే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది మహిళలకు తాము ఎదుర్కొనే వేధింపులపై ఠాణా మెట్లెక్కాలంటే ఎంతో బిడియపడతారు. ఇక ఒక కేసు దర్యాప్తులో పురోగతిపై ఆరా తీయడానికి తరచూ స్టేషన్కి వెళ్లాలంటే వారు పడే ఇబ్బందిని వర్ణించలేం. రాష్ట్రంలో బాధితులైన మహిళలకు ఇటు నుంచి ఇటువంటి అసౌకర్యాలు మరికొద్ది రోజుల్లోనే దూరం కానున్నాయి. తాము చేసిన ఫిర్యాదుపై పురోగతిని ఇంటి నుంచే సమగ్రంగా తెలుసుకునే సౌలభ్యాన్ని పొందబోతున్నారు. ఇందుకోసం తెలంగాణ మహిళా భద్రతా విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందట. ఈ వార్త ద్వారా మహిళలకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయనే దానికంటే పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎంత నరకం ఉంటుంది అనేది ఈ వార్త ద్వారా మనం గమనించవచ్చు. ఇక పరిశోధనలో పట్ట, డ్రగ్స్ తయారీలో దిట్ట. డిఆర్ఐకి చిక్కిన రసాయన శాస్త్ర పరిశోధకుడట. పరిశోధనలో పట్టారట, డ్రగ్స్ తయారీలో దిట్టనట. ఆయన 75 లక్షల మాదక ద్రవ్యాల పట్టివేతనట. 3వ పేజీలో కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటే ప్రవేశ పరీక్ష వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇక ప్రతిసారి ఇట్లాగే ఉంటుంది. కేంద్రం అట్లే ఉంది, రాష్ట్రం అట్లే ఉంది. ఇక శ్రీధర్ కార్టూన్ చూస్తే ఇది సంగతిలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలతో ఉరి వేసుకుంటారట. దానికి సంబంధించిన ఒకటి వేసిండు, కానీ పెద్దగా పసలేదు ఇందులో కార్టూన్లో. ఇక వెలుగు చూస్తే వెలుగు దినపత్రికలో రైతులకు ఆల్టర్నేట్ మార్కెట్ను అందించడంతో పాటు వారి ఇన్కమ్ పెంచడమే లక్ష్యంగా అగ్రి చట్టాలను తీసుకొచ్చాం. అగ్రికల్చర్ సెక్టార్లోకి పెట్టుబడులు, టెక్నాలజీని తీసుకొచ్చేందుకే రిఫార్మ్స్ అమలు చేస్తున్నాం. కోల్డ్ స్టోరేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మోడర్నైజ్ చేస్తాం, రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ. ఇక చూడిగో సారో సంగమేశ్వరం కడుతున్నారు. పంప్ హౌస్ కట్టే చోట గుట్టు చప్పుడు కాకుండా పనులు, నీటిని మళ్లించేందుకు మట్టి కట్టలు, దగ్గరలోని గుట్టల నుంచి రోజు 100 టిప్పల మట్టి తరలింపు, 4-5 మీటర్ల ఎత్తులో మట్టి పోసి చదును, మీడియాను ఆ ఏరియాలోకి రానివ్వని ఏపీ అధికారులు, అన్ని పర్మిషన్లు ఇచ్చేదాకా పనులు వద్దన్న కేంద్రం. తుది తీర్పులో ఇదే విషయాన్ని స్పష్టం చేసిన ఎన్జిటి. అయినా పట్టించుకోకుండా పనులు స్పీడప్ చేసిన ఏపీ. ఇంత జరుగుతున్నా స్పందించని బాతాల పోషెట్టి అధికారులు. కేసీఆర్ది ఏం పోయింది? తన కుటుంబం నిమ్మలంగా ఉందా లేదా అనేదే లెక్క. మొరో మొత్తుకుంది వెలుగు దినపత్రిక మొదటి సంది. సంగమేశ్వరం కడుతురని చెప్పి వాళ్ళు లొల్లి పెడితే ఆగింది. కృష్ణా నదిలో ఏం లేదు, ఇక మనకు ఏమీ రావు, మొత్తం కిందికి ఫుట్బాల్ బుడ్డి తేలుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో నీళ్ళు ఎత్తుకపోతుంటే మరి ఈడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం కమాయి చేయబోయింది? ఇప్పుడు ఢిల్లీకి పైరవీలు చేస్తాను. నువ్వు తన కుటుంబం మీద ఈడీ రైడ్లు, ఆడీ రైడ్లు అంటా ఉన్నారు, మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు, కరుణించమా అని చెప్పి కాలు పట్టుకుంటాను పోయిండు. మరి ఈ నీళ్ళ సంగతి ఏందిగా? ఉన్న నీళ్ళేమో ఏపీ ఎత్తుకపోవటే, ఈ సన్నాసి కట్టిన గోదావరి కాళేశ్వరం ఏమో నీళ్లు రావాయి. ఇది కథ.
కృష్ణానది నుంచి పెద్ద ఎత్తున నీళ్లను రాయలసీమకు తరలించుకుపోయేలా ఏపీ సర్కార్ సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ పనులను మొదలుపెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ కేసీఆరే చెప్పి ఉంటాడు, అరే నేను అటు పోయినట్టు చేస్తా, మీరు కట్టుకోరు, అటు సాటు కట్టుకోరని చెప్తాడు గంతే. మళ్ళీ ఈ పనులు ఎవరు చేస్తారు? మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి ఎవరు? కేసీఆర్ బినామీ. శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగు నుంచి నీళ్లు తోడేసుకొని దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెంచింది. లిఫ్ట్ కట్టే ఏరియాను నీళ్లు రాకుండా మళ్లించేందుకు అవసరమైన మట్టి పనులను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని సంగమేశ్వరం దగ్గర కృష్ణానదికి మట్టిని తరలిస్తోందట. ఇక చూసుకో ఎట్లుందో. ప్రజలారా, ఈ దొంగ బాతాల పోషెట్టి మనని ఏం ఆదుకోడు. దక్షిణ తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా నల్గొండ, ఆ తర్వాత మహబూబ్ నగరు, ఆ తర్వాత ఈ మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎడారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి మనమే మేల్కోవాల్సినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్తో కాదు ఇది, కేసీఆరే ఏపీకి కట్టుకోమని అవకాశం ఇస్తా ఉన్నాడు. కేసీఆరే ఈ కాంట్రాక్ట్ పడతా ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఢిల్లీలో కేసీఆర్ చక్కర్లు, ఏపీలో జగన్ ప్రాజెక్టు పనులు. ఇగో ఇది కథ చూసుకోరి. ఐఏఎస్లలో గ్రూప్ పాలిటిక్స్, లూప్ లైన్లో సీనియర్లు, కీ పోస్టుల్లో జూనియర్లు, బీహార్ నాన్ బీహార్ టీములుగా విడిపోయిన ఆఫీసర్లు, అన్నింటా బీహార్ టీందే పెత్తనం, బాధితుల జాబితాలో తెలంగాణ ఆఫీసర్లు. తెలంగాణలో గట్టిగా పనిచేసే ఆఫీసర్లకు విలువలేదు. కేసీఆర్కి ఒకటి తెలుసు, తెలంగాణలో ఐఏఎస్లను ఇక్కడ లోకల్ ఐఏఎస్లను పెట్టి పని చేయిస్తే వీళ్ళు అవినీతిని ఒప్పుకోరు కదా. బీహారో గీహారో వాళ్ళని తెచ్చిపెడితే అవినీతి అడ్డగోలుగా చేసుకోవచ్చు. కాబట్టి ఇగో ఈ కథ చేస్తూ ఉన్నాడు. మొత్తం దీనికి కారకుడు కేసీఆర్ దగ్గర ఉంటాడుగా సంతోష్రావు టానిక్ గోళీలు, అగో ఆయన చేతిలో ఉంది మొత్తం. ప్రతి ఎవరు ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఎవరు కీ పోస్టులు ఇవ్వాలన్నా మొత్తం ఆయన నుంచే రాబడి, ఆయన నుంచే కమిషన్లు. ఆ సంతోష్రావు అనే కటకను వచ్చితే మొత్తం కేసీఆర్ దుకాణం అంతా బయటకు వస్తుంది. ఆకునూరి మురళి సార్ ఎంత గొప్ప కలెక్టర్ ఉండే, మధ్యంతరంగా రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. ఇంకా చాలామంది ఉన్నారు. వికే సింగ్ జైళ్ల శాఖ తిట్టిపోయింది ఈ సర్కారును, పని చేయనిది సర్కార్ అని తిట్టిపోయాడు. అటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పని చేసేటోడు కాదు కేసీఆర్ కావాల్సింది, అవినీతి చేసేటోడు కావాలి. ప్రధానితో కేసీఆర్ భేటీ, పలు కీలక అంశాలపై అరగంట పాటు చర్చ. ప్రాజెక్టులకు నిధులు, జీఎస్టీ బకాయిల ప్రస్తావన. నేడు కూడా ఢిల్లీలోనే బాతాల పోషెట్టి మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ అట. ఇప్పుడు అనుకుంటున్నా అన్నట్టు, అమ్మ ఈడ లోకల్నేమో బీజేపీ వాళ్ళు మా పార్టీని గులగొడతా అంటున్నారు, ప్రభుత్వం కూల్చేస్తా అంటున్నారు, ఎట్లా అని ఆయన గుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఆఫీసులు, స్కూళ్ళలో వ్యాక్సిన్ సెంటర్లట. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్. ఏ సెంటర్కి పోవాలో ముందే మెసేజ్ వస్తుంది. గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్లోకి ఎంట్రీ. రాష్ట్రాల కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చిందట. ఇక ఐడిఏ బొల్లారంలో పేలిన రియాక్టర్లు. ఐడిఏ బొల్లారంలో 20 మంది కార్మికులకు గాయాలైనాయట. భారీగా మంటలు చెలరేగినాయట. ముత్తిరెడ్డి రాత్రికి రాత్రే మళ్ళా గోడ లేపాడు. ఆయన సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏముండదు. తిట్టుకోర్రి, మీరు తన్నుర్రి, నీకు ఊరంతా చెప్తోని కొట్టినా కూడా అయితే కబ్జానైతే కానీ ముందుగాల ఈ టైప్ మనిషి. నిన్ననే కదా అందరు పోయి గోడ గులకొచ్చింది. మళ్ళా రాత్రికి రాత్రే మళ్ళా గోడ లేపిండు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి భూదందాపై జనం తిరగబడి చేర్యాలలో ఆక్రమించిన స్థలం గోడను కూల్చేస్తే రాత్రికి రాత్రే తన అనుచరులతో మల్లి గారు సప్పట్లు కొట్టుకుంటావా మీ పోలీసు వాళ్ళకు? ఏం చేయాలి చెప్పు. రాష్ట్రంలోని 10 టెంపుల్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందట. అదో దందా. ట్రంప్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఫ్రాడ్ జరిగిందని, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు రద్దు చేయాలంటూ ట్రంప్తో పాటు పలు రాష్ట్రాల అటార్నీలు వేసిన సూట్లను సుప్రీంకోర్టు కొట్టేసిందట. నో ఎల్ఆర్ఎస్, నో రిజిస్ట్రేషన్. ఎల్ఆర్ఎస్ కానీ ప్లాటు రిజిస్ట్రేషన్ కావడం లేదు. ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటేనే స్లాట్ బుక్ అవుతుందట. ఇక అదే మళ్ళా మొదటికి వచ్చింది. ఇక ఇజ్జుడు వరంగల్ ఓటర్లు హైదరాబాద్ వాళ్ళ లెక్క కాదట. హైదరాబాద్ వాళ్ళు దన్నినట్టు దన్నారు మమ్మల్ని. హైదరాబాద్ వాళ్ళు మమ్మల్ని పెక్కున దన్నీరు కదా మొన్నటి ఎన్నికలలో. వరంగల్ ఓటర్లు అట్లా దన్నారు మమ్మల్ని అని చెప్పి ఎర్రబల్ దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు. ఏమని? జనాలు ఇచ్చిన రిజల్ట్ లెక్క, ఏది గ్రేటర్ ఎలక్షన్లో జనాలు ఇచ్చిన రిజల్ట్ లెక్క వరంగల్లో ఉండబోదని ఎర్రబల్లి కామెంట్ చేసిండట. ఇక అంటే ఇక ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మా వరంగల్ వాళ్ళకి గంత తెలివి ఎక్కడి, హైదరాబాద్లకు ఉన్న తెలివి ఉన్నది లేదు, వాళ్ళు అట్టిగానే ఓటేస్తారు, మాకు చూడరాదు అని చెప్తున్నానట్టు. వరంగల్ ప్రజలారా, 2015 జనవరి 9, జనవరి 10, జనవరి 11
ఈ తేదీల్లో బాతాల పోసెట్టి వరంగల్కి వచ్చిండు. వచ్చి ఏం చేసిండు, అటు నయీం నగర్ అని అటు గరీబ్ నగర్ అని ఇవన్నీ తిరిగిండు కదా. ఈ ఇండ్లు కూలగొట్టాలి వెంటనే, రేపు అధికారులు వస్తారు, మీరు ఇండ్లకానే ఉండాలి. మరి అధికారులు వస్తారు, కొలుసుకపోతారు, ఏ దాంట్లో ఎట్లయితుంది ఏం కథ అని చెప్పి మొత్తం లెక్కలు వేస్తారు. లెక్కలు వేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు. మొత్తం అలా పాలు పొంగియాలి, గుమ్మడికాయ ఇటు దిక్కు కట్టాలి, మళ్ళీ పోతుంటే నెత్తికి దాక్కుంటూ ఉంటుంది. దావత ఎప్పుడు ఇస్తారు? ఇది కేసీఆర్ చెప్పిన కథ. సిద్ధమేనా చర్చలకు ఎర్రబలి గారు? నేను వస్తా, తిరుగుదామా వరంగల్లో? చేసిన పనేందో. ఎటుపోయింది టెక్స్టైల్ పార్కు? ఇవాళ వరంగల్ ఎన్నికలు గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయని స్కైవేలు, హైవేలు, మెట్రో, ఎయిర్పోర్ట్లు, వాహ్ ఏం తమాషా ఇది! ఏం ఐటీ హబ్? ఎటుపోయింది ఐటీ హబ్ వరంగల్ది? టెక్ మహీంద్రా కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళకేని? సిద్ధమేనా మీరు? ఇప్పుడు ఏం చెప్తున్నాడే, వరంగల్ ప్రజల, హైదరాబాద్ ప్రజలకని తెలివి ఉన్నది కానీ గీలకేడున్న తెలివి మాకే వేస్తారు మళ్ళా అని చెప్తున్నాడు అంతే. ఇక వరంగల్ ప్రజలారా మీరే నిర్ణయం చేసుకోరు. అమెరికాలో వ్యాక్సినేషన్ సురు. అమెరికన్లకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఫైజర్, బయోఎన్టెక్ కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి FDA అనుమతి ఇచ్చేసిందట ఆడ అమెరికాలో. చలో, ఇవి వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్ర గీత మీదకి మెడల్ మీ పోతా ఉన్నాయి. తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. కేసీఆర్ ఆశయ సాధన కోసం తెలంగాణ, కేసీఆర్ సిద్ధాంతాల ప్రకారం కేసీఆర్ కోరుకున్న తెలంగాణ ఆవిష్కృతం అవుతా ఉంది. చూడ్రి, తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. పురుషులు ఆల్కహాల్ వినియోగంలో దేశంలోనే టాప్, పల్లెల్లోనే కిక్కుకు అలవాటు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి. సర్కార్ దవాఖానలో పెరిగిన ప్రసవాలు, రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాల రేటు, ప్రతి ఇంటికి కరెంటు, సురక్షిత నీరు, మరుగుదొడ్ల నిర్మాణంలో మెరుగు, 66.6 మహిళల పేరిట సొంత ఇల్లు, 91.8% పెరిగిన వంట గ్యాస్ వినియోగం అట. ఇక ఇది ఇట్టుంటే తెలంగాణ గ్రామాల్లో ఇంకా జర మీద పెట్టనుంటారు. తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. చూసిరు కదా కేసీఆర్ గారు, మీరు లక్ష్యానికి దగ్గరగా అయిపోయారు. మీకు తెలుసు ఎట్లుంటాయో వాళ్ళ కష్టాలు. వాళ్ళకు ఏ కష్టం రాకుండా వైన్స్ల దగ్గర, ఆ తర్వాత ఇతరత పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసి మీరు పడుతున్న శ్రమ మామూలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక బీర్ రాష్ట్రంగా మార్చేసిరు, క్వార్టర్ రాష్ట్రంగా మార్చేసిన విధానం ఏదైతే ఉందో, మీ ప్రగతి నివేదన ఇంత అద్భుతంగా ఉంది. 2 ఏళ్ల పరిపాలనలో అప్పుడేమో ఊరికో 5గురు ఉంటుండే మందుబాబులు, ఇప్పుడు ఇంటికో 2 చేసినావు. ఇది నీ ప్రగతి. అధికార ముఠా భూములు టా. హైదరాబాద్ శివార్లో నేతల భూ అరాచకాలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఆరోపణలు. ధమ్కీలు ఇచ్చి మరీ కోట్ల రూపాయల దందాలు. ఒక్క డీల్తో 200 కోట్లు నొక్కేసిన 2 నేతలు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యాపారవేత్తకే బెదిరింపు. శివార్లో 300 ఎకరాల డీల్తో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి చెరో 100 కోట్లు. దందా సొమ్ముతో అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలు. ఒక్క డీల్తో 100 ఎకరాలు కొన్న మరో ఎమ్మెల్యే. గజానికి ధర ఫిక్స్ చేసిన మరికొందరు. వెంచర్ వేస్తే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి వాటాలు. కప్పం వసూలకు ప్రత్యేకంగా వ్యవస్థల ఏర్పాటు. ఇక చూడరు, ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. నేను చెప్పలే, నేను గతంలోనే బయట పెట్టిన. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు, మైపాల్ రెడ్డి భూ కబ్జాలు, మైనంపల్లి హనుమంతరావు భూ కబ్జాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే భూదోపిడిదారులు, ల్యాండ్ గ్రాబర్సు. భూ కబ్జాదారులు, ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళంతా. ఇదే జరుగుతుంది చూడ్రి. అక్షరాల 200 కోట్లు. మామూలుగా అయితే ఎన్నేళ్ళు కష్టపడితే సంపాదించాలి, కానీ ఇటీవల 2 అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయా పైసా పెట్టుబడి లేకుండా కేవలం ఓ భూదందాలో కొట్టేశారు. అది కూడా రాజకీయాల్లోకి ఇలా వచ్చి అలా మెరిపించి వెళ్ళిన ఓ వ్యాపారవేత్త ఆస్తికి మోకాలు అడ్డు పెట్టి మరీ నొక్కేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో అంటే ఎవరు కొట్టేశారు? ఈ దొంగనే అంగుటి, ఆ తర్వాత మైనంపల్లి. పెట్టుబడి లేకుండా కేవలం భూదందాలో కొట్టేశారు. అది కూడా రాజకీయాల్లోకి వచ్చిన వేత్త. ఏది? మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పక్కన సమీపంలో సదరు వ్యాపారవేత్తకు 300 ఎకరాల భవ్యమైన భూమి ఉంది. రియల్ ఎస్టేట్ భవ్యమైన భూమి. ఆ భవ్యమైన భూమి అనేది అర్థం చేసుకోరు, భవ్యమైన అనే పదం ఎందుకు పెట్టిండు. భవ్యమైన భూమి ఉంది, రియల్ ఎస్టేట్, సినిమా రంగంలో పేరొందిన వ్యాపార భవ్య సిమెంట్ అని చెప్పారు. ఆదాయగా భవ్య సిమెంట్ కంపెనీ అనేది ఇది.
ఆ వ్యాపారవేత్త గతంలో టీడీపీ తరఫున నగర శివార్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్లీ వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 100 కోట్ల విలువైన 300 ఎకరాల భూమిలో తానే వెంచర్లు వేసి వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ దానిపై స్థానికంగా ఉండే ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కన్నుబడింది. ఇద్దరు కలిసి చకచకా పావులు కదిపారు. ఆ భూమిని తమకు అమ్మాలంటూ సదరు వ్యాపారవేత్తపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ససేమిరా అనడంతో నానా ఇబ్బందులు పెట్టారు. ఆ భూమిని ఆయన వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నించగా బేరాలు లేకుండా అడ్డుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సదరు వ్యాపారవేత్త వారికే భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు. అంతే, ఆ ప్రజాప్రతినిధులు ఇద్దరు చెరో 100 కోట్లు సంపాదించారట. ఏం చేయాలి ఇటువంటి నాయకులను, ఇటువంటి ఎమ్మెల్యేలను, ఇటువంటి ఎమ్మెల్సీలను ఏం చేయాలి మనము? ఇవాళ మాట్లాడతా ప్రచారంలో. హైదరాబాద్ నగర శివార్లో రాజకీయ మాఫియా భూదందాలపై ప్రత్యేక కథనాలట, వరుస కథనాలు ఆంధ్రజ్యోతిలో. ఇది ఒక మంచి పని చేస్తున్నారు రాధాకృష్ణ గారు, హ్యాట్సప్. ఈ విషయంలో మాత్రం తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి మల్లారెడ్డి తన భూమిని కబ్జా చేశారని శ్యామలాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజకీయ వ్యాపారులు, అధికారమే పెట్టుబడి, హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములే వారికి కాసులు కురిపించే కల్పవృక్షాలు. ఇది ఇట్లుంటే ఇక వీరి ఆగడాలకు బడా వ్యాపారవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలారా, టీఆర్ఎస్ పార్టీ ఇంత ప్రమాదకరం చూడండి. అందులో ఉండే రాజకీయ నాయకులంతా దొంగలే. ఇప్పుడు నేను టీఆర్ఎస్ అంటే అచ్చా తూ ల్యాండ్ గ్రాబరే, ఇక వీడికి వచ్చింది కథ. న్యూఢిల్లీలో ప్రధాని మోడీని శాల్వాతో సత్కరించిన బాతాల పోసెట్టాడ. స్నేహాస్తమట. ఇక మొన్ననేమో ఏమన్నాడు కేసీఆర్, చూస్తున్నా ఢిల్లీకి వస్తా, నీ మెడల్ వస్తా, ఏమనుకుంటున్నావు మోడీ అన్నాడా? పోయిండు మోకరిల్లుడు. మళ్ళా అరగంట భేటీ, పలు అంశాల ప్రస్తావన. కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వండి, లేదంటే ప్రజలు భరించేలా ధర ఉండాలి, కరోనా నష్టం భర్తీ. అగో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వండి అని ప్రధానమంత్రి మోడీకి ఈయన సలహా ఇస్తుండు. ఉచితంగా ఇస్తామని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మళ్ళీ నేను చెప్తేనే ఇచ్చినా అని చెప్పి ఆమె రాసుకుంటుంది. ఇక మా సారే చెప్పిండని. కేంద్రం బెంగాల్ ఢీ, నడ్డాపై దాడి కేసులో ముదిరిన వివాదం. కేంద్ర సర్వీసులకు 3 IPSలు తక్షణం పంపాలని హోంశాఖ ఆదేశాలట. ధిక్కరించిన మమతా సర్కార్. పాలన గాడిన పడేనా? పడదు. టీఆర్ఎస్ 2వ విడత పాలనకు 2 ఏళ్ళట. ఇలా తద్దిన కార్యక్రమం తద్దినమైంది టీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన. కోవిన్లో పేరుంటేనే కోవిడ్ వ్యాక్సిన్, సాఫ్ట్వేర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్కి అవకాశం అట. ఇది టీకా పంపిణీ మార్గదర్శకాల. ఇక ఇది ఆర్కే, అందితే జుట్టు లేదంటే పొత్తు. ఆర్కే కొత్త పలుకు. ప్రజలు తనను తిరస్కరించినప్పుడు వారిపైనే అలిగిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్కి ఎదురుగాలు వీస్తోంది. స్వరాష్ట్రంలో బలహీనపడుతున్న నాయకుడు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలనుకోవడం హాస్యాస్పదం. కేసీఆర్కి ఈ విషయం తెలుసు కాబట్టే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంధి కోసం ఆయన ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్దిష్టమైన ఎజెండా లేకుండానే అమిత్ షాను కలిశారంటే ఆయన ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమై ఉంటుందో ఊహించుకోవచ్చు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితిలో చంద్రబాబు మాత్రమే కాదు, కేసీఆర్ కూడా లేరు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి లేదు. సిబిఐ ఈడీ కేసుల పుణ్యమాని బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదని చెప్పి ఆర్కే కొత్త పలకంటూ ఇవాళ 4వ పేజీలో పూర్తి స్థాయిలో ఉంది. కేసీఆర్ కథ ఇగో గిట్లుంటా చూసుకోరి. సోనిపట్లో ట్రాక్టర్లపై రైతుల ర్యాలీ, రైతు పోరు హైజాక్. ఉద్యమంలో మావోయిస్టు వామపక్ష శక్తులు చొరబడ్డాయి. కేంద్రం ఇక ప్రతిసారి ఇదేనా బట్టగాల్చి మీదేశుడు. ఆరోపణలు తిరస్కరించిన రైతులు 19 నుంచి ఆమరణ నిరాహార దీక్ష. రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్. చట్టాలలో ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయి ప్రధాని. డిజిటల్ రూపంలో ఓటర్ ఐడి ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఎన్నికల సంఘం. అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితి ఎంత ఉండాలి? రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరిన ఈసీ కమిటీ అట. సో ఒక పని చేయాలి, సపోర్ట్ చేయక ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయాలి. ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ లింక్ చేస్తే ఇక తాత ఏడ దొంగోటు ఏనికే లేదు, ఇక ఖతమైపోతుంది. ఇవి ఆంధ్రజ్యోతి. ఇవి ఆదాబ్ హైదరాబాద్. కబ్జాల క్రాంతి కిరణ్, ఎప్పుడైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధం. నేను చెల్లని రూపాయి కాదు. ఏ అర్హత ఉందని చిత్రపురి కాలనీలో నీకు ఇల్లు ఉంది? రైతులకు సాగునీరు పోకుండా అడ్డుకున్నావు. అధికారులను మీడియాను బెదిరించడమే నీ పని. ఆందోళన ఎమ్మెల్యే కబ్జా భాగోతాలు బయట పెడతా. బీజేపీ నాయకులు బాబు మోహన్ అంటూ. ఇక వీళ్ళ తమ్ముడు ఉంటాడు, ఆయన పేరు ఏందో మొత్తం ఇదే. ఏం పేరు? రాహుల్ కిరణా? ఇవేనా దందా? మొత్తం ఇదే దందనా? భూ కబ్జాలు ఇవి. ఆ ముస్లిం వాళ్ళది ఏం దాకా వచ్చింది? ముస్లిం వాళ్ళది పోయి చేసుకోరు కదా. అచ్చా, క్రాంతి కిరణ్ది ఆందోళన ఎమ్మెల్యే సార్ బాగానే చదివిండు, ఇంటర్మీడియట్ దాకా చదివిండు గట్టిగా. ఇక జర్నలిస్ట్ ఎట్లా వార్త రాయాలి, వివరణ ఎట్లా తీసుకోవాలి, ఈ శిక్షణ ఇస్తుండ అన్నట్టు లోకల్ విలేకరులకు అందరికీ. అలా వివరణ ఏది, వీళ్ళ వివరణ ఏది, వీళ్ళ అంటే ఇక
ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులారా రోజు వార్త రాసి ఫస్ట్ క్రాంతి కిరణ్ కోటి పంపి సార్ బాగుందా వేసుకోవచ్చునా పర్మిషన్ ఇస్తున్నారా అని చెప్పి అడిగి అప్పుడు పత్రికలకు పంపిరి. ఈయన పనేంది, ఈయన కథ ఏంది? ఆడియో వచ్చింది ఒకటి చెప్తా ఉన్నాడు, వార్త ఇట్లా రాయాలి, వార్త ఈయనకే రాయరాదు, వార్త సింగిల్ కాలం వార్త రాయరాదు, గట్టిగా ఒక సింగిల్ కాలం ఇంగ్లీష్ స్క్రిప్ట్ ట్రాన్స్లేట్ చేయమంటే చేయడు, మళ్ళీ ఈయన పాఠాలు చెప్పబట్టే. ఇది మేలు చేసే చట్టాలు, ఈ చట్టాలతో అడ్డుగోడలు తొలగుతాయి, దేశంలో కొత్త మార్కెట్ల సృష్టి, సాంకేతికంగా పురోగమించే వీలుంది. ఫిక్కీ సదస్సులో వర్చువల్ ప్రసంగం చేసిన ప్రధాని మోడీ అంటూ ఒక వార్త. ఇక ఆజ్ కీ బాత్, కపట బుద్ధి గల ముసలి నక్కను నమ్మి మోసపోవడం కన్నా పులితో పోరాడి చావడమే మేలు, భవిష్యత్ తరాలకు పోరాడి గెలిచే మార్గం చూపిన వాళ్ళవుతాం. మంచివాడు, మంచి కోటది. మోడీతో కేసీఆర్ ఎయిర్పోర్ట్లకు అనుమతి ఇవ్వండి, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ, హైదరాబాద్ వరదలను జాతీయ విపత్తుగా చూడాలి, నేను మాత్రం ఫామ్ హౌస్లో పండాలి వరదలు వస్తే. ఏడాది తర్వాత మోడీతో భేటీ అయిందట, ఇంకే పెక్కున్నది అనగానే మళ్ళీ పోయి కూర్చున్నాడు ఆడ. ఫైనల్ వార్నింగ్, కేంద్రానికి డెడ్లైన్, ఆమరణ నిరాహార దీక్షే, చట్టాలను రద్దు చేయాల్సిందే, 17 రోజుల సుదీర్ఘ ఆందోళనలు, అదుపులోకి టోల్ ప్లాజాలు, రైతులు. ఇది ఇట్లుంటే ఈఎస్ఐ సేవలు అమోఘం, కోవిడ్ సంక్షేమంలో ప్రశంసనీయమైన సేవలు, ఆయుష్మాన్ భారత్లో 5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఆసుపత్రిలో 4 సేవలు ప్రారంభించిన కిషన్ రెడ్డి. ఆయుష్మాన్ భారత్ అనేది తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే కరోనా ట్రీట్మెంట్ కూడా చేసుకునే అవకాశం ఉండే, కానీ మన కేసీఆర్ యశోద హాస్పిటల్కి దోచిపెట్టాలి కదా, ప్రతిమ హాస్పిటల్కి దోచిపెట్టాలి కదా, అందుకే అది లేకుండా అడ్డుకున్నాడు. క్లైమాక్స్కు టీపీసీసీ గాంధీ భవన్లో ముఖ్య నేతల సమావేశం, వివిధ అంశాలపై నేతల సమీక్ష, ఢిల్లీ తిరిగి వెళ్లే మాణిక్యం ఠాగూర్, పార్టీకి నష్టం చేకూర్చే పరిణామాలు హెచ్చరిస్తున్న సీనియర్ నేతలు, అస్థినకు వెళ్లాలని కొందరి ఆలోచనట. ఏం చేస్తా ఉన్నారో పీసీసీ అధ్యక్షుని పదవి ఊరికే సప్పుడే ఉత్తమ్ కుమార్కే ఒడిచిపోతుంది. వింధ్యా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, మంటలు చెలరేగి దట్టంగా అలుముకున్న పొగ, గాయాల పాలైన కార్మికులను ఆసుపత్రికి తరలింపు, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అంటూ ఒక వార్త. 75 చదరపు గదాల ఇంటికి అనుమతి లేదన్నది అంతా ఉత్తదే, రూపాయితో రిజిస్ట్రేషన్ అన్నది ప్రకటనలోనే, ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది మరొకటి. 75 చదరపు గదాల ప్లాట్లన్నీ అక్రమ లేఅవుట్లోని ప్లాట్లకు మినహాయింపు లేదన్న జీవో 62, అనుమతులున్న లేఅవుట్లోని ప్లాట్లకు మాత్రమే వర్తింపు. చెప్పిన కదా కేసీఆర్ చెప్పేటి అని ఇవే దొంగ మాటలు ఉంటాయని. మ్యావ్ వింత కోడ్తో డ్రగ్స్ విక్రయం, హైదరాబాద్ నగర శివార్లో డిఆర్ఐ అధికారుల దాడులు, భారీగా నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్స్ పట్టివేతనట. మ్యావ్ అంటే డ్రగ్ ఇస్తారట, అదొక కోడ్ అట. ఇది వార్త. ఏది ఆదాబ్ హైదరాబాద్. ఇక సాక్షి, టీకా పంపిణీకి ఎన్నికల యంత్రాంగం అట, సీళ్లు సేఫ్, బంగారం ఉఫ్ అట. సిబిఐ కస్టడీ నుంచి 103 కేజీ అబ్బా, సిబిఐ కస్టడీ నుంచి జరా బంద్ చేయమన్నా, సిబిఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమైందట. ఎవరు దొంగలిడా? దొంగలు ఎవరు అన్నట్టు? సిబిఐ అధికారులే దొంగలు అన్నట్టు. అమెరికన్లకు బైడెన్ పిలుపు, వ్యాక్సిన్ వేయించుకోండి అని పిలుపునిస్తా ఉన్నాడు. ఫలించని ట్రంప్ చివరి ప్రయత్నం, వైట్ హౌస్ నుంచి బయటకట, ఇక రావాల్సిందే. రాష్ట్రం రాజకీయం, ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి బాతాల పోషెట్టి భేటీ, 14 నెలల తర్వాత ప్రధాని కలిసిన సీఏ. కలిసినా ఏం లేదు గదే, మమ్మల్ని ఇదే దండం, మమ్మల్ని ఏమనకూరు సార్, మింగినం, మా కుటుంబం తెరువు రాకు సార్, కావాలంటే తెలంగాణ తీసేసుకో, తెలంగాణలో అధికారంలోకి రా, మేము వద్దంటలేము, నన్ను, మా కొడుకుని, మా అల్లుని, మా ఖాందాన్ని మాత్రం జర ఈడీ కేసులని, సిబిఐ కేసులని ఇబ్బంది పెట్టకూరు సార్, గుంజుకోరు, 10 ఏళ్ళు కరగనాకినం అయిపోయింది, ఇక మిగతాది మీకు అప్పచెప్పిపోతున్నా అని చెప్తాడు గంతే. కొత్త చట్టాలు రైతుల ఆదాయం పెంచడానికి ఫిక్కీ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఆయనకు సంబంధించినటువంటి వార్త. ఇక విభేదాలు తెరపైకి, రసకందాయంలో టీపీసీసీ రాజకీయం, అభిప్రాయ సేకరణలో చివరి రోజు ఉత్కంఠ, 4 ఎమ్మెల్యేలతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సమావేశం, అంతా కలిసి గాంధీ భవన్కు ఠాకూర్తో చర్చలు జరుపుతా ఉన్నారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే, నాకు పీసీసీ ఇరి ముఖ్యమంత్రి ఇవ్వకున్నా పర్వాలేదు అంటుండు, ఇక గిదిచ్చినాక గదువుకుంటాడు. ఇక నాకు తెలిసిన కాడికైతే రేవంత్ రెడ్డికి ఇవ్వకపోతే ఇంకా ఆగమయ్యేటట్టే ఉంది. ఇప్పటికే ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కావాల్సినంత లోతులకు తీసుకుపోయాడు, ఇప్పుడు మళ్ళా దాన్ని పైకి తీసుకురావాలంటే ఎన్ని జాకీలు కావాలి, ఎంత కథ కావాలి. లేడీస్ ఫస్ట్, రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 1049 మంది మహిళలు ఉన్నారట సర్వే. ఈయన ఇదేలే ఏది
తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకడు మందుబాబు అన్న ముచ్చటేయాలి అయినా, ఎందుకంటే కేసీఆర్ కోపం వస్తుందిగా. వ్యాక్సినేషన్కు 4 అంచెల వ్యవస్థనట. చెవులు చిల్లులు పడేలా బొల్లారం పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్లు. ఓ లుక్కేయండి, ఇది ఓ లుక్కేసి చూస్తే ఏముంది. బోయింగ్, రఫేల్ ఇలాంటి మరెన్నో సంస్థలతో ఏరోస్పేస్ హబ్గా మారిన హైదరాబాద్లో త్వరలో మరో 2 ఏరోస్పేస్ పార్కులు వస్తాయట. ఇగో భజన. రేణు గుప్తా 15 ఏళ్లుగా ఖాళీ స్థలాలను పచ్చదనానికి నియమాలుగా. ఇది అంత బాగుంటలేదబ్బా. నువ్వు ఎప్పుడైనా ఫోటో పెట్టి ఇక్కడ ఇస్తే వస్తుంది. అక్షరాలు చదవరు పబ్లిక్, ఎప్పుడు ఫోటోతోనే చదువుతారు. ఈ పత్రిక మొత్తంలో ఈ శంకర్ కార్టూన్ కోసమే చూస్తాం. కానీ ఇక వీర విహారం, పంత్ విహారీ సెంచరీలు. 2వ ఇన్నింగ్స్లో భారత్ 386 అంత తన భుజాల మీద పెట్టుకుంది మేడం. కేసీఆర్ 2.1 2 తీసేస్తే సంస్కరణల తెలంగాణ సంక్షేమ జెండా అభివృద్ధి పందా. ఏం సంస్కరణ, మామూలు సంస్కరణల, ఇసుక సంస్కరణలు, భూదోపిడి సంస్కరణలు, అరాచకాలు, ముత్తిరెడ్డి యాదగిరులు, మల్లారెడ్డిలు, మామూలు సంస్కరణలు కావు, అద్భుతమే. కార్గో పార్సిల్ సేవలతో ఆర్టీసీకి పునర్వైభవం వచ్చిందని ఈమె చెప్తుంది. పువ్వాడ అజయ్ కుమార్ ఏమో రూపాయి వస్తలేదు, మేము ఏం చేయాలని ఆయన చెప్తా ఉన్నాడు. పరస్పర అభినందనలట, పరస్పర ఇక ఏకంగా లేదు. ఇప్పుడు ఎట్లా ఈమె రాసుకొచ్చేది ఎట్లా అంటే, ప్రధానమంత్రి మోడీ గారే కేసీఆర్ వస్తే బాగుండని ఎదురు చూసిండు. ఆయన ఏదో బలమీటికి పోయిండు కేసీఆర్, ఇక తప్పనిసరి పరిస్థితిలో పోయిండు. అసలు ఎట్లా బయటపడాలి ఈ సమస్య నుంచి కేసీఆర్ పోయి చెప్తాడా. ఇప్పుడు మోడీకి ఒక ఇబ్బంది ఉంది కదా, ఏది రైతు చట్టాలది. రైతుల విషయంలో కాస్త 4 రోజులు ఆగండి సార్. నేను కూడా మా ఆర్టీసీ వాళ్ళు గిట్టే చేసారు సమ్మె, నరికి పారేసిన మొత్తం. అట్లనే ఇక ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా గిట్లే నగరాలు చేస్తే మొత్తం తీసి పారేసిన. 4 రోజులు ఆగురి అని చెప్పి సలహాలు ఇస్తాడు. ఏమైనా అక్కడుంటే చెప్పురు సార్, మీ కాలు మొక్తా జర మా తెరువు రాకురు అని చెప్పి వస్తుంది. ఇగో ఈ బాల కేసీఆర్ పోయి బాల కేసీఆర్ బక్క కేసీఆర్ నిధులు ఇవ్వండి. ప్రధాని మోడీకి నిధులు గిధులు లేవు. తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్తో ఉంది, నెంబర్ 1 మేము. ఈ బడేవాయి మాటలు చెప్పి కేంద్రం నిధులు ఇవ్వకుండా చేసిండు. ఇక నువ్వే నెంబర్ 1 అయినాక ఇక మాతాని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అని అంటారు కదా. శనివారం ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని గజియాపూర్ వద్ద నడి రోడ్డుపైనే నిద్రిస్తున్న ఓ రైతన్నట. నడి రోడ్డుపైనే నిద్రిస్తుంటారు రైతన్న. తెలంగాణలో వైకుంఠధామాలలో నిద్రిస్తున్నారు రైతన్నలు. అన్నదాతల దీక్షాస్త్రం, వ్యవసాయ చట్టాలపై ఉద్యమం ఉధృతం. అగో ఈడనేమో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మోడీకి వ్యతిరేకంగా మల్లాడపోయి మోకరిల్లి. ఏ సిద్ధాంతం ఉండదు కేసీఆర్ తాన. ఇప్పుడు బావా అని పిలుస్తాడు, రాత్రికి బొమ్మాడుతుంటాడు కేసీఆర్. అటువంటి మనిషి. దున్నా అడవికి వన్నే. తెలంగాణలో 300 వరకు అడవి దున్నాలట. 300 కాదు, 301. మీరు మంచిగా లెక్క పెట్టరు. 301 ఉంటాయి, మీరు లెక్క పెడతలేరు సరిగా. ఖర్చులకు పైసలు లేవు, 15 కోట్లు ఇప్పించాలన్న విజయ్ మాల్యా తిరస్కరించిన బ్రిటన్ కోర్టు అట. ఓ కొడుక, విజయ్ మాల్యాకు పైసలు లేవట మోడీ గారు. మరి ఎట్లనే చేరి, అయ్యా విజయ్ మాల్యా గారు, నువ్వు భారతదేశానికి అల్లుడాసండి మంచివి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎత్తుకొని పోవచ్చు. ఇక్కడ నీకోసం బ్యాంకులు ఓపెనే ఉంటాయి. మీరు రైతు కంటే లోన్లు ఇయ్యరు కానీ నీకు లోన్లు ఇయ్యనోడు ఎవడుండిడా. దా వచ్చి నీకేం కావాలో సపర్యాలు కోరుకో. దీపావళి నాడు అత్తగారింటికి అల్లుడు పోయినట్టు నువ్వు బ్రిటన్ నుంచి ఒకసారి వచ్చి ఏమని ఉంటే చదువుకొని పో ఇండియాలో. వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ ఫోర్స్. మన రాష్ట్రం మన పత్రిక అనట, మన కుటుంబం మన పత్రిక అని పెట్టుకో, సరిపోతుంది గడిలో దొరసాని. ఇగో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. అలాగే ఇవాళ మన పాదయాత్ర ఇప్పుడు నూతనకల్ నుంచి అదేంది మధ్యరాల మీదుగా దంతాలపల్లికి చేరబోతుంది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, రాజ్ న్యూస్, తొలి వెలుగు. నేను మీ తీన్ మార్మలన్నా. యుద్ధం అయుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమనేలనా, సిద్ధం అన్నది మన తెలంగాణ ప్రసారం ఉంది. నూతనకల్ నుంచి మధ్యరాల, ఆ తర్వాత దంతాలపల్లి వైపు ఇవాళ పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఒకసారి చూస్తే, పోషెట్టి ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ వినతి. మోదీతో 45 నిమిషాలు భేటీ. ఆర్థిక లోటు, నీటిపారుదల శాఖ సమస్యలు, హైదరాబాద్ వరదలపై చర్చ. 1300 కోట్ల విడుదలకు విన్నపం.
ఐసర్తో పాటు పలు కేంద్ర సంస్థల మంజూరుపై లేఖల సమర్పణ, రక్షణ ఉత్పత్తుల కారిడార్ ఏర్పాటుకు విజ్ఞప్తి, FRBM పరిమితి పెంపు సహా పలు బకాయిలు ప్రధాని దృష్టికి. ఔషధ నగరి శంకుస్థాపనకు ఆహ్వానం, మాజీ ప్రధాని PVకి భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన. ఇక ఇందులో ప్రధానంగా ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడు అడగాలి? ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో ప్రాణహిత చెవెల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా అనే అంశాన్ని తెర మీదకి తెచ్చింది అప్పటి UPA సర్కారు. దాన్ని అట్లనే గడితే 100కు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చేది. ఈ పొంకనాల పోషెట్టి ఏం చేసిండు, దాన్ని ఏది తమ్మిడిహెట్టు నుంచి కిందికి పట్టుకొచ్చి మేడిగడ్డకు పట్టుకొచ్చి ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా కట్టిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కాలువలు అయితే లేవు, ఖాళీ నామకే వాస్తే ప్రాజెక్టు కట్టిండు, 1,00,000 కోట్లు దాంట్లో పోసిన తర్వాత ఇప్పుడు జాతీయ హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు. నిజంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ముందే ఇచ్చినుంటే ఈయన కట్టకపోతుండే, అప్పుడు ఈయన కమిషన్లు రాకపోతుండే. ఫస్ట్ ఈయన గట్టి ఇప్పుడు జాతీయ హోదా అడుగుతా ఉన్నాడు. ఇది కథ. 2014 నుంచి ఇప్పటిదాకా నీ పార్లమెంట్లో కూర్చున్నటువంటి ఎంపీలు కాళేశ్వరానికి కానీ లేకపోతే ప్రాణహిత చెవెళ్ళ పాలమూరు రంగారెడ్డికి కానీ జాతీయ హోదా గురించి ఎందుకు మాట్లాడలే, ఎందుకు తీసుకురాలే, ఇవాళ ఎందుకు వస్తూ ఉంది నీకు అంటే భవిష్యత్తులో కేసీఆర్ ఎట్లుంటే భవిష్యత్తులో బదనాం చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అన్నట్టు. పోయినా అడిగినా ఇచ్చినా లేఖస్త్రాలు ఇచ్చినా ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇయ్యలే, ఈ బదనాములు లేపుతాడు అన్నట్టు. ఫ్యూచర్లో చేసేదంతా ఇదే కథ. అందుకోసమే జాతీయ హోదా ఎప్పుడు అడగాలి, నీవు ప్రాజెక్టు తలపెట్టాల్సి వచ్చినప్పుడు అడగాలి. ఇక్కడ నువ్వే చెప్తున్నావు కదా, ఏమని ఆర్థిక లోటు ఉంది అని చెప్తా ఉన్నావు. మరి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పోసిన తర్వాత ఆర్థిక లోట్లు ఉండకపోతే ఏముంటాయి? ఎవరికి అక్కడికి రాని ప్రాజెక్టును తీసుకొచ్చి ఆడ పెట్టావు. ఇప్పుడు 1,00,000 కోట్లు దాంట్లో గుమ్మరిస్తేవి, దాంట్లో కమిషన్లు మింగితివి. ఇప్పుడు కాళేశ్వరానికి జాతీయ హోదా. ఇంకేమంటుండు, 3వ TMC కావాలి నాకు. ఈ 2 TMCలకే దిక్కు దివానం లేదు, ఏ చెర్లకు నీళ్ళు వచ్చింది లేదు. 3వ TMC నీళ్ళు కావాలని ఇప్పుడు ఇక ఉద్యమం మాట. 3వ TMC కోసం మళ్ళీ 22,000 కోట్లు పెట్టి దాంట్లో కనీసం ఒక 10,000 కోట్లన్న కమిషన్లు మింగాలని ఉపాయం దొరది. దొర ప్రజల కోసం తిరగడు, ఎప్పుడు దొర ప్రజల కోసం తిరగడు, ప్రజల కష్ట సుఖాల కోసం తిరగడు, తన కుటుంబం కోసం వచ్చే కమిషన్ల కోసం తిరుగుతాడు. సేమ్ టైం ప్రజల దగ్గర డబ్బులు ఉండొద్దని చూస్తాడు. ఇక మళ్ళీ ఈనాడు ఆయన కూడా ఇద్దరు తల వంచిన ఫోటోనే వేస్తాడు. ఎందుకంటే నిన్న చెప్తాం కదా, చెంగున ప్రేమ పొంగిన హైదరాబాద్ శివారు ఫిర్జాదిగూడలోని భాగ్యనగర నందనవనం పార్కులో శనివారం సయ్యాట ఆడుతున్న జింకలాట. ఈనాడు హైదరాబాద్ 1000 మంది పురుషులకు 1,049 మంది మహిళలు. రాష్ట్రంలో 5 ఏళ్లలో పెరిగిన లింగ నిష్పత్తి, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెరిగిన సిజేరియన్లు, పెరిగిన ఉబకాయాల శాతం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడట. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారట. అంటే వాళ్ళ పెరుగుదల. 19 నుంచి ఆమరణ దీక్ష, రేపు రైతుల నిరాహార దీక్షలు, జయపుర జాతీయ రహదారి దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు, చర్చలకు సిద్ధమే కానీ చట్టాల రద్దుపైనే మొదట మాట్లాడాలి, తేల్చి చెప్పిన కర్షక సంఘాలంటూ ఒక వార్త. పట్టు వీడనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పంజాబ్, హర్యానా ముఖ్యంగా ఆ రాష్ట్రాల రైతులు అగ్రి చట్టాల రద్దు విషయంలో ఒకే మాట మీద ఉన్నారు, పట్టు వీడనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి చర్చలు తూతూ మంత్రంగానే ఉన్నాయని చెప్పి ఆ రైతులు చేస్తున్నటువంటి ఆరోపణ. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది చెప్తున్నటువంటి మాట. సో 19 తారీఖు నుంచి ఆమరణ దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈలోపే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప ఇది ముంగడబడేటువంటి పరిస్థితి, వాళ్ళు వినేటట్టు లేరు. రైతు సంక్షేమమే మా విధానం, వారి ఆదాయాన్ని పెంచేందుకే సంస్కరణలు అంటూ ప్రధాని మోడీ ప్రతిరోజు ప్రకటన చేస్తుండు. అయినా కూడా రైతులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రగతి పదం, 2 ఏళ్లు కొనసాగిన అభివృద్ధి సంక్షేమం అట. ఈనాడు ఆయన వార్త రాసిండు. ప్రజలారా, తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పదంలో నడుస్తూ ఉందట. 2 ఏళ్ళు పూర్తయింది కదా, బాతాల పోసెట్టి సర్కార్ రెండోసారి వచ్చి ఇక ప్రగతి పదం అట. 2 ఏళ్లు కొనసాగిన అభివృద్ధి సంక్షేమం కొనసాగుతూ ఉందట. రామోజీరావు గారు వార్త రాసిండు ప్రధాన పేజీలో. కొనసాగిందా అభివృద్ధి? ఇప్పుడు
తమాం గిట్ల దిగజారిపోయిందేమా ఈనాడు పత్రిక ఈనాడమా. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం ఆదివారంతో 2 ఏళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకుంటోంది. 2018 డిసెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టింది. ఈ సందర్భంగా 2 ఏళ్ల ప్రగతి నివేదికను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందట. యాజ్ టీజ్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చిండు. 1వ తారీఖు జీతాలు రావాలి ప్రభుత్వ ఉద్యోగులకు, 10 తారీఖు అయినా పత్తలేవు, పెన్షనర్లకు పత్తలేదు. అంతెందుకు సామాజిక పెన్షన్లను ఇస్తున్నారుగా 2000. నేను కాడ కేతేపల్లి మండలం భీమారం కాడ ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోయి అడిగిన, ఎప్పుడయ్యా ఈ పెన్షన్లు, ఈ 10 తారీఖు పోయి అడిగితే ఎప్పుడయ్యా ఈ పెన్షన్లు అంటే పోయిననే లేదు సార్, అక్టోబర్, మరి నవంబర్ ఎటు పోయిందంటే రాలేదు సార్ అని చెప్పారు. ఇక కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి పథకం అప్పుడు ఈ కారెట్ తీసుకుపోయి, పెళ్లి కారెట్ తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇవ్వగానే పుస్తకట్టే 50 వర్గాల పైసలు చేతిలో పెడతారు, హ్యాపీగా లగ్గం చేసుకోవచ్చు అని చెప్పిండు. పుస్తకట్టుడు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. పోరానికి బారసాల చేసి సంకలెత్తుకొని వచ్చి బుడిబుడి అడుగులు పోరడే పోయి చెక్కు తెచ్చుకుంటే ఏజ్కి వచ్చినాక ఆ చెక్కులు. ఇక ఇది కాకుండా ఏం చెప్పిండు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అయితే చివరి రోజే వాళ్ళకి రావాల్సిన అన్నీ ఇచ్చేసి వాళ్ళని కార్ల ఇంటికాడ దింపి హ్యాపీగా రావచ్చు. ఇవన్నీ కథలు. ఇవి మీకు కనిపించా రామోజీరావు గారు? ఈ పథకాల అమలు అవుతున్నాయి. ఇవేమన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయట. ఇది ఇట్లుంటే బంధం తెగింది, న్యాయం కలిపింది. న్యాయ సేవాధికార సంస్థ ప్రయత్నం సఫలం. లోక్ అదాలత్లో 3 జంటలకు మళ్ళీ ముడియట. అయ్యో ఇడిపోయిన వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసిందట న్యాయశాఖ. అపోహాలు లేకుండా అందరికీ టీకా, పకడ్బందీగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలట. టీకా ఏది దానికి సంబంధించి. ఇక వనితకు వాట్సాప్ అండా, ఇళ్ల నుంచే దర్యాప్తు పురోగతి తెలుసుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్లే పని లేదు, బాధితురాళ్లకు వెసులుబాటు అట. ఏదైనా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటే పురుషులకే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది మహిళలకు తాము ఎదుర్కొనే వేధింపులపై ఠాణా మెట్లెక్కాలంటే ఎంతో బిడియపడతారు. ఇక ఒక కేసు దర్యాప్తులో పురోగతిపై ఆరా తీయడానికి తరచూ స్టేషన్కి వెళ్లాలంటే వారు పడే ఇబ్బందిని వర్ణించలేం. రాష్ట్రంలో బాధితులైన మహిళలకు ఇటు నుంచి ఇటువంటి అసౌకర్యాలు మరికొద్ది రోజుల్లోనే దూరం కానున్నాయి. తాము చేసిన ఫిర్యాదుపై పురోగతిని ఇంటి నుంచే సమగ్రంగా తెలుసుకునే సౌలభ్యాన్ని పొందబోతున్నారు. ఇందుకోసం తెలంగాణ మహిళా భద్రతా విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందట. ఈ వార్త ద్వారా మహిళలకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయనే దానికంటే పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎంత నరకం ఉంటుంది అనేది ఈ వార్త ద్వారా మనం గమనించవచ్చు. ఇక పరిశోధనలో పట్ట, డ్రగ్స్ తయారీలో దిట్ట. డిఆర్ఐకి చిక్కిన రసాయన శాస్త్ర పరిశోధకుడట. పరిశోధనలో పట్టారట, డ్రగ్స్ తయారీలో దిట్టనట. ఆయన 75 లక్షల మాదక ద్రవ్యాల పట్టివేతనట. 3వ పేజీలో కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటే ప్రవేశ పరీక్ష వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇక ప్రతిసారి ఇట్లాగే ఉంటుంది. కేంద్రం అట్లే ఉంది, రాష్ట్రం అట్లే ఉంది. ఇక శ్రీధర్ కార్టూన్ చూస్తే ఇది సంగతిలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలతో ఉరి వేసుకుంటారట. దానికి సంబంధించిన ఒకటి వేసిండు, కానీ పెద్దగా పసలేదు ఇందులో కార్టూన్లో. ఇక వెలుగు చూస్తే వెలుగు దినపత్రికలో రైతులకు ఆల్టర్నేట్ మార్కెట్ను అందించడంతో పాటు వారి ఇన్కమ్ పెంచడమే లక్ష్యంగా అగ్రి చట్టాలను తీసుకొచ్చాం. అగ్రికల్చర్ సెక్టార్లోకి పెట్టుబడులు, టెక్నాలజీని తీసుకొచ్చేందుకే రిఫార్మ్స్ అమలు చేస్తున్నాం. కోల్డ్ స్టోరేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మోడర్నైజ్ చేస్తాం, రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ. ఇక చూడిగా సారో సంగమేశ్వరం కడుతున్నారు. పంప్ హౌస్ కట్టే చోట గుట్టు చప్పుడు కాకుండా పనులు, నీటిని మళ్లించేందుకు మట్టి కట్టలు, దగ్గరలోని గుట్టల నుంచి రోజు 100 టిప్పల మట్టి తరలింపు, 4-5 మీటర్ల ఎత్తులో మట్టి పోసి చదును, మీడియాను ఆ ఏరియాలోకి రానివ్వని ఏపీ అధికారులు, అన్ని పర్మిషన్లు ఇచ్చేదాకా పనులు వద్దన్న కేంద్రం. తుది తీర్పులో ఇదే విషయాన్ని స్పష్టం చేసిన ఎన్జిటి. అయినా పట్టించుకోకుండా పనులు స్పీడప్ చేసిన ఏపీ. ఇంత జరుగుతున్నా స్పందించని బాతాల పోషెట్టి అధికారులు. కేసీఆర్ది ఏం పోయింది? తన కుటుంబం నిమ్మలంగా ఉందా లేదా అనేదే లెక్క. మొరో మొత్తుకుంది వెలుగు దినపత్రిక మొదటి సంది. సంగమేశ్వరం కడుతురని చెప్పి వాళ్ళు లొల్లి పెడితే ఆగింది. కృష్ణా నదిలో ఏం లేదు, ఇక మనకు ఏమీ రావు, మొత్తం కిందికి ఫుట్బాల్ బుడ్డి తేలుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో నీళ్ళు ఎత్తుకపోతుంటే మరి ఈడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం కమాయి చేయబోయింది? ఇప్పుడు ఢిల్లీకి పైరవీలు చేస్తా నువ్వు. తన కుటుంబం మీద ఈడీ రైడ్లు ఆడీ రైడ్లు అంటా ఉన్నారు, మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు, కరుణించమా అని చెప్పి కాళ్ళు పట్టుకుంటాను పోయిండు. మరి ఈ నీళ్ళ సంగతి ఏందిగా? ఉన్న నీళ్ళేమో ఏపీ ఎత్తుకపోవటే, ఈ సన్నాసి కట్టిన గోదావరి కాళేశ్వరం ఏమో నీళ్లు రావాయి. ఇది కథ.
కృష్ణానది నుంచి పెద్ద ఎత్తున నీళ్లను రాయలసీమకు తరలించుకుపోయేలా ఏపీ సర్కార్ సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ పనులను మొదలుపెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ కేసీఆరే చెప్పి ఉంటాడు, అరే నేను అటు పోయినట్టు చేస్తా, మీరు కట్టుకోరు, అటు సాటు కట్టుకోరని చెప్తాడు గంతే. మళ్ళీ ఈ పనులు ఎవరు చేస్తారు? మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి ఎవరు? కేసీఆర్ బినామీ. శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగు నుంచి నీళ్లు తోడేసుకొని దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెంచింది. లిఫ్ట్ కట్టే ఏరియాను నీళ్లు రాకుండా మళ్లించేందుకు అవసరమైన మట్టి పనులను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని సంగమేశ్వరం దగ్గర కృష్ణానదికి మట్టిని తరలిస్తోందట. ఇక చూసుకో ఎట్లుందో. ప్రజలారా, ఈ దొంగ బాతాల పోషెట్టి మనని ఏం ఆదుకోడు. దక్షిణ తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా నల్గొండ, ఆ తర్వాత మహబూబ్ నగరు, ఆ తర్వాత ఈ మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎడారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి మనమే మేల్కోవాల్సినటువంటి సందర్భాన్ని మనమే మేల్కోవాల్సినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్తో కాదు ఇది, కేసీఆరే ఏపీకి కట్టుకోమని అవకాశం ఇస్తా ఉన్నాడు. కేసీఆరే ఈ కాంట్రాక్ట్ పడతా ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఢిల్లీలో కేసీఆర్ చక్కర్లు, ఏపీలో జగన్ ప్రాజెక్టు పనులు. ఇగో ఇది కథ చూసుకోరి. ఐఏఎస్లలో గ్రూప్ పాలిటిక్స్, లూప్ లైన్లో సీనియర్లు, కీ పోస్టుల్లో జూనియర్లు, బీహార్ నాన్ బీహార్ టీములుగా విడిపోయిన ఆఫీసర్లు, అన్నింటా బీహార్ టీందే పెత్తనం, బాధితుల జాబితాలో తెలంగాణ ఆఫీసర్లు. తెలంగాణలో గట్టిగా పనిచేసే ఆఫీసర్లకు విలువ లేదు. కేసీఆర్కి ఒకటి తెలుసు, తెలంగాణలో ఐఏఎస్లను ఇక్కడ లోకల్ ఐఏఎస్లను పెట్టి పని చేయిస్తే వీళ్ళు అవినీతిని ఒప్పుకోరు కదా. బీహారో గీహారో వాళ్ళని తెచ్చిపెడితే అవినీతి అడ్డగోలుగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ కథ చేస్తూ ఉన్నాడు. మొత్తం దీనికి కారకుడు కేసీఆర్ దగ్గర ఉంటాడుగా సంతోష్రావు టానిక్ గోళీలు, అగో ఆయన చేతిలో ఉంది మొత్తం. ప్రతి ఎవరు ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఎవరు కీ పోస్టులు ఇవ్వాలన్నా మొత్తం ఆయన నుంచే రాబడి, ఆయన నుంచే కమిషన్లు. ఆ సంతోష్రావు అనే కట్కను వచ్చితే మొత్తం కేసీఆర్ దుకాణం అంతా బయటకు వస్తుంది. ఆకునూరి మురళి సార్ ఎంత గొప్ప కలెక్టర్ ఉండే, మధ్యంతరంగా రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. ఇంకా చాలామంది ఉన్నారు. వికే సింగ్ జైళ్ల శాఖ తిట్టిపోయింది ఈ సర్కారును, పని చేయనిది సర్కార్ అని తిట్టిపోయాడు. అటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పని చేసేటోడు కాదు కేసీఆర్ కావాల్సింది, అవినీతి చేసేటోడు కావాలి. ప్రధానితో కేసీఆర్ భేటీ, పలు కీలక అంశాలపై అరగంట పాటు చర్చ, ప్రాజెక్టులకు నిధులు, జీఎస్టీ బకాయిల ప్రస్తావన. నేడు కూడా ఢిల్లీలోని బాతాల పోషెట్టి మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ అట. ఇప్పుడు అనుకుంటున్నా అన్నట్టు, అమ్మ ఈడ లోకల్నేమో మీ బీజేపీ వాళ్ళు మా పార్టీని గులగొడతా అంటున్నారు, ప్రభుత్వం కూల్చేస్తా అంటున్నారు, ఎట్లా అని ఆయన గుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఆఫీసులు, స్కూళ్ళలో వ్యాక్సిన్ సెంటర్లట. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే వ్యాక్సిన్. ఏ సెంటర్కి పోవాలో ముందే మెసేజ్ వస్తుంది. గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్లోకి ఎంట్రీ. రాష్ట్రాల కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చిందట. ఇక ఐడిఏ బొల్లారంలో పేలిన రియాక్టర్లు. ఐడిఏ బొల్లారంలో 20 మంది కార్మికులకు గాయాలైనాయట. భారీగా మంటలు చెలరేగినాయట. ముత్తిరెడ్డి రాత్రికి రాత్రే మళ్ళా గోడ లేపాడు. ఆయనకి సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏముండదు. తిట్టుకోర్రి, మీరు తన్నుర్రి, నీకు ఊరంతా చెప్తోని కొట్టినా కూడా అయితే కబ్జానైతే కానీ ముందుగాల ఈ టైప్ మనిషి. నిన్ననే కదా అందరు పోయి గోడగులకు వచ్చింది. మళ్ళా రాత్రికి రాత్రే మళ్ళా గోడ లేపిండు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి భూదందాపై జనం తిరగబడి చేర్యాలలో ఆక్రమించిన స్థలం గోడను కూల్చేస్తే రాత్రికి రాత్రే తన అనుచరులతో మల్లి గారు సప్పట్లు కొట్టమంటావా మీ పోలీసు వాళ్ళకు? ఏం చేయాలి చెప్పు? రాష్ట్రంలోని 10 టెంపుల్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందట. అదో దందా. ట్రంప్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఫ్రాడ్ జరిగిందని, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు రద్దు చేయాలంటూ ట్రంప్తో పాటు పలు రాష్ట్రాల అటార్నీలు వేసిన సూట్లను సుప్రీంకోర్టు కొట్టేసిందట. నో ఎల్ఆర్ఎస్, నో రిజిస్ట్రేషన్. ఎల్ఆర్ఎస్ కానీ ప్లాట్ రిజిస్ట్రేషన్ కావడం లేదు. ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటేనే స్లాట్ బుక్ అవుతుందట. ఇక అదే మళ్ళా మొదటికి వచ్చింది. ఇక ఇజ్జుడు వరంగల్ ఓటర్లు హైదరాబాద్ వాళ్ళ లెక్క కాదట. హైదరాబాద్ వాళ్ళు దన్నినట్టు దన్నారు మమ్మల్ని. హైదరాబాద్ వాళ్ళు మమ్మల్ని పెక్కున దన్నీరు కదా మొన్నటి ఎన్నికలలో. వరంగల్ ఓటర్లు అట్లా దన్నారు మమ్మల్ని అని చెప్పి ఎర్రబల్లి దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు. ఏమని? జనాలు ఇచ్చిన రిజల్ట్ లెక్క, ఏది గ్రేటర్ ఎలక్షన్లో జనాలు ఇచ్చిన రిజల్ట్ లెక్క వరంగల్లో ఉండబోదని ఎర్రబల్లి కామెంట్ చేసిండట. ఇక అంటే ఇక ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మా వరంగల్ వాళ్ళకి గంత తెలివి ఎక్కడిది, హైదరాబాద్ వాళ్ళకు ఉన్న తెలివి ఉన్నది లేదు, వాళ్ళు అట్టిగానే ఓటేస్తారు, మాకు చూడరాదు అని చెప్తున్నానట్టు. వరంగల్ ప్రజలారా, 2015 జనవరి 9, జనవరి 10, జనవరి 11
ఈ తేదీల్లో బాతాల పోషెట్టి వరంగల్కి వచ్చిండు. వచ్చి ఏం చేసిండు, అటు నయీం నగర్ అని అటు గరీబ్ నగర్ అని ఇవన్నీ తిరిగిండు కదా. ఈ ఇండ్లు కూలగొట్టాలి వెంటనే, రేపు అధికారులు వస్తారు, మీరు ఇళ్ళకానే ఉండాలి. మరి అధికారులు వస్తారు, కొలుసుకపోతారు, ఏ దాంట్లో ఎట్లయితుంది ఏం కథ అని చెప్పి మొత్తం లెక్కలు వేస్తారు. లెక్కలు వేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు. మొత్తం అలా పాలు పొంగియాలి, గుమ్మడికాయ ఇటు దిక్కు కట్టాలి, మళ్ళీ పోతుంటే నెత్తికి దాక్కుంటూ ఉంటుంది. దావత్ ఎప్పుడు ఇస్తారు? ఇది కేసీఆర్ చెప్పిన కథ. సిద్ధమేనా చర్చలకు ఎర్రబల్లి గారు? నేను వస్తా, తిరుగుదామా వరంగల్లో? చేసిన పనేందో. ఎటు పోయింది టెక్స్టైల్ పార్కు? ఇవాళ వరంగల్ ఎన్నికలు గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయని స్కైవేలు, హైవేలు, మెట్రో, ఎయిర్పోర్ట్లు, వాహ్ ఏం తమాషా ఇది. ఏం ఐటీ హబ్, ఎటు పోయింది ఐటీ హబ్ వరంగల్ది? టెక్ మహీంద్రా కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళకేని? సిద్ధమేనా మీరు? ఇప్పుడు ఏం చెప్తున్నాడే, వరంగల్ ప్రజలారా, హైదరాబాద్ ప్రజలకని తెలివి ఉన్నది కానీ గీలకేడున్న తెలివి మాకే వేస్తారు మళ్ళా అని చెప్తున్నాడు అంతే. ఇక వరంగల్ ప్రజలారా మీరే నిర్ణయం చేసుకోరు. అమెరికాలో వ్యాక్సినేషన్ సులువు. అమెరికన్లకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఫైజర్, బయోఎన్టెక్ కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి FDA అనుమతి ఇచ్చేసిందట ఆడ అమెరికాలో. చలో, ఇవి వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్ర గింత మీదకి మిడలు మీ పోతా ఉన్నాయి. తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. కేసీఆర్ ఆశయ సాధన కోసం తెలంగాణ, కేసీఆర్ సిద్ధాంతాల ప్రకారం కేసీఆర్ కోరుకున్న తెలంగాణ ఆవిష్కృతం అవుతా ఉంది. చూడ్రి, తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. పురుషులు ఆల్కహాల్ వినియోగంలో దేశంలోనే టాప్, పల్లెల్లోనే కిక్కుకు అలవాటు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి. సర్కారు దవాఖానలో పెరిగిన ప్రసవాలు, రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాల రేటు, ప్రతి ఇంటికి కరెంటు, సురక్షిత నీరు, మరుగుదొడ్ల నిర్మాణంలో మెరుగు, 66.6 మహిళల పేరిట సొంత ఇల్లు, 91.8% పెరిగిన వంట గ్యాస్ వినియోగం అట. ఇక ఇది ఇట్టుంటే తెలంగాణ గ్రామాల్లో ఇంకా జర మీద పెట్టనుంటారు. తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మందుబాబట. చూసిరు కదా కేసీఆర్ గారు, మీరు లక్ష్యానికి దగ్గరగా అయిపోయారు. మీకు తెలుసు ఎట్లుంటాయో వాళ్ళ కష్టాలు. వాళ్ళకు ఏ కష్టం రాకుండా వైన్స్ల దగ్గర, ఆ తర్వాత ఇతరత పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసి మీరు పడుతున్న శ్రమ మామూలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక బీర్ రాష్ట్రంగా మార్చేసిరు, క్వార్టర్ రాష్ట్రంగా మార్చేసిన విధానం ఏదైతే ఉందో మీ ప్రగతి నివేదన ఇంత అద్భుతంగా ఉంది. 2 ఏళ్ల పరిపాలనలో అప్పుడేమో ఊరికో 5 ఉంటుండే మందుబాబులు, ఇప్పుడు ఇంటికో 2 చేసినావు. ఇది నీ ప్రగతి. అధికార ముఠా భూములు హైదరాబాద్ శివార్లో నేతల భూ అరాచకాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఆరోపణలు, ధమ్కీలు ఇచ్చి మరీ కోట్ల రూపాయల దందాలు, ఒక్క డీల్తో 200 కోట్లు నొక్కేసిన 2 నేతలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యాపారవేత్తకే బెదిరింపు, శివార్లో 300 ఎకరాల డీల్తో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి చెరో 100 కోట్లు, దందా సొమ్ముతో అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలు, ఒక్క డీల్తో 100 ఎకరాలు కొన్న మరో ఎమ్మెల్యే, గజానికి ధర ఫిక్స్ చేసిన మరికొందరు, వెంచర్ వేస్తే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి వాటాలు, కప్పం వసూలకు ప్రత్యేకంగా వ్యవస్థల ఏర్పాటు. ఇక చూడరు, ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. నేను చెప్పలే, నేను గతంలోనే బయట పెట్టిన మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు, మైపాల్ రెడ్డి భూ కబ్జాలు, మైనంపల్లి హనుమంతరావు భూ కబ్జాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే భూదోపిడిదారులు, ల్యాండ్ గ్రాబర్సు, భూ కబ్జాదారులు, ల్యాండ్ గ్రాబర్స్. వీళ్ళంతా ఇదే జరుగుతుంది చూడ్రి. అక్షరాల 200 కోట్లు. మామూలుగా అయితే ఎన్నేళ్ళు కష్టపడితే సంపాదించాలి, కానీ ఇటీవల 2 అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయా పైసా పెట్టుబడి లేకుండా కేవలం ఓ భూదందాలో కొట్టేశారు. అది కూడా రాజకీయాల్లోకి ఇలా వచ్చి అలా మెరిపించి వెళ్ళిన ఓ వ్యాపారవేత్త ఆస్తికి మోకాలడ్డు పెట్టి మరీ నొక్కేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో అంటే ఎవరు కొట్టేశారు? ఈ దొంగనే అంగుటి, ఆ తర్వాత మైనంపల్లి. పెట్టుబడి లేకుండా కేవలం భూదందాలో కొట్టేశారు. అది కూడా రాజకీయాల్లోకి వచ్చిన వేత్త. ఏది మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పక్కన సమీపంలో సదరు వ్యాపారవేత్తకు 300 ఎకరాల భవ్యమైన భూమి ఉంది. రియల్ ఎస్టేట్ భవ్యమైన భూమి. ఆ భవ్యమైన భూమి అనేది అర్థం చేసుకోరు, భవ్యమైన అనే పదం ఎందుకు పెట్టిండు. భవ్యమైన భూమి ఉంది, రియల్ ఎస్టేట్ సినిమా రంగంలో పేరొందిన వ్యాపార భవ్య సిమెంట్ అని చెప్పారు. ఆదాయగా భవ్య సిమెంట్ కంపెనీ అనేది ఇది. ఆ వ్యాపారవేత్త గతంలో టీడీపీ తరఫున నగర శివార్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్ళీ వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 100 కోట్ల విలువైన 300 ఎకరాల భూమిలో తానే వెంచర్లు వేసి వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ దానిపై స్థానికంగా ఉండే ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కనుబడింది. ఇద్దరు కలిసి చకచకా పావులు కదిపారు. ఆ భూమిని
తమకు అమ్మాలంటూ సదరు వ్యాపారవేత్తపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ససేమిరా అనడంతో నానా ఇబ్బందులు పెట్టారు. ఆ భూమిని ఆయన వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నించగా బేరాలు లేకుండా అడ్డుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో సదరు వ్యాపారవేత్త వారికే భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు. అంతే, ఆ ప్రజాప్రతినిధులు ఇద్దరు చెరో 100 కోట్లు సంపాదించారట. ఏం చేయాలి ఇటువంటి నాయకులను, ఇటువంటి ఎమ్మెల్యేలను, ఇటువంటి ఎమ్మెల్సీలను ఏం చేయాలి మనము? ఇవాళ మాట్లాడతా ప్రచారంలో. హైదరాబాద్ నగర శివార్లలో రాజకీయ మాఫియా భూదందాలపై ప్రత్యేక కథనాలట, వరుస కథనాలు ఆంధ్రజ్యోతిలో. ఇది ఒక మంచి పని చేస్తున్నారు రాధాకృష్ణ గారు, హ్యాట్సప్. ఈ విషయంలో మాత్రం తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి మల్లారెడ్డి తన భూమిని కబ్జా చేశారని శ్యామలాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజకీయ వ్యాపారులు, అధికారమే పెట్టుబడి, హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములే వారికి కాసులు కురిపించే కల్పవృక్షాలు. ఇది ఇట్లుంటే ఇక వీరి ఆగడాలకు బడా వ్యాపారవేత్తలు బెంబేలు ఎత్తిపోతున్నారు. ప్రజలారా, టీఆర్ఎస్ పార్టీ ఇంత ప్రమాదకరం చూడండి. అందులో ఉండే రాజకీయ నాయకులంతా దొంగలే. ఇప్పుడు నేను టీఆర్ఎస్ అంటే అచ్చా తూ ల్యాండ్ గ్రాబరే, ఇక వీడికి వచ్చింది కథ. న్యూఢిల్లీలో ప్రధాని మోడీని శాల్వాతో సత్కరించిన బాతాల పోషెట్టాడ. స్నేహాస్తమట. ఇక మొన్ననేమో ఏమన్నాడు కేసీఆర్, చూస్తున్నా ఢిల్లీకి వస్తా, నీ మెడల్ వస్తా, ఏమనుకుంటున్నావు మోడీ అన్నాడా? పోయిండు మోకరిల్లుడు. మళ్ళా అరగంట భేటీ, పలు అంశాల ప్రస్తావన. కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వండి, లేదంటే ప్రజలు భరించేలా ధర ఉండాలి, కరోనా నష్టం పడి. అగో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వండి అని ప్రధానమంత్రి మోడీకి ఈయన సలహా ఇస్తుండు. ఉచితంగా ఇస్తామని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మళ్ళీ నేను చెప్తేనే ఇచ్చినా అని చెప్పి ఆమె రాసుకుంటుంది. ఇక మా సారే చెప్పిండని. కేంద్రం బెంగాల్ ఢీ, నడ్డాపై దాడి కేసులో ముదిరిన వివాదం. కేంద్ర సర్వీసులకు 3 IPSలు తక్షణం పంపాలని హోంశాఖ ఆదేశాలట. ధిక్కరించిన మమతా సర్కార్. పాలన గాడిన పడేనా పడదు. టీఆర్ఎస్ 2వ విడత పాలనకు 2 ఏళ్ళట. ఇలా తద్దిన కార్యక్రమం తద్దినమైంది టీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన. కోవిన్లో పేరుంటేనే కోవిడ్ వ్యాక్సిన్, సాఫ్ట్వేర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్కి అవకాశం అట. ఇది టీకా పంపిణీ మార్గదర్శకాల. ఇక ఇది ఆర్కే అందితే జుట్టు, లేదంటే పొత్తు. ఆర్కే కొత్త పలుకు. ప్రజలు తనను తిరస్కరించినప్పుడు వారిపైనే అలిగిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్కి ఎదురుగాలు వీస్తోంది. స్వరాష్ట్రంలో బలహీనపడుతున్న నాయకుడు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలనుకోవడం హాస్యాస్పదం. కేసీఆర్కి ఈ విషయం తెలుసు కాబట్టే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంధి కోసం ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్దిష్టమైన ఎజెండా లేకుండానే అమిత్ షాను కలిశారంటే ఆయన ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమై ఉంటుందో ఊహించుకోవచ్చు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితిలో చంద్రబాబు మాత్రమే కాదు, కేసీఆర్ కూడా లేరు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి లేదు. సిబిఐ, ఈడీ కేసుల పుణ్యమాని బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదని చెప్పి ఆర్కే కొత్త పలకంటూ ఇవాళ 4వ పేజీలో పూర్తి స్థాయిలో ఉంది. కేసీఆర్ కథ ఇగో గిట్లుంటా చూసుకోరి. సోనిపట్లో ట్రాక్టర్లపై రైతుల ర్యాలీ, రైతు పోరు హైజాక్. ఉద్యమంలో మావోయిస్టు వామపక్ష శక్తులు చొరబడ్డాయి. కేంద్రం ఇక ప్రతిసారి గిదేనా బట్టగాల్చి మీదేశుడు. ఆరోపణలు తిరస్కరించిన రైతులు 19 నుంచి ఆమరణ నిరాహార దీక్ష. రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్. చట్టాలలో ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయి. ప్రధాని డిజిటల్ రూపంలో ఓటర్ ఐడి ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఎన్నికల సంఘం. అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితి ఎంత ఉండాలి? రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరిన ఈసీ కమిటీ అట. సో ఒక పని చేయాలి, సపోర్ట్ చేయక ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయాలి. ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ లింక్ చేస్తే ఇక తాత ఏడ దొంగోట ఏనికే లేదు, ఇక కథమైపోతుంది. ఇవి ఆంధ్రజ్యోతి. ఇక ఆదాబ్ హైదరాబాద్. కబ్జాల క్రాంతి కిరణ్. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధం. నేను చెల్లని రూపాయి కాదు. ఏ అర్హత ఉందని చిత్రపురి కాలనీలో నీకు ఇల్లు ఉంది. రైతులకు సాగునీరు పోకుండా అడ్డుకున్నావు. అధికారులను, మీడియాను బెదిరించడమే నీ పని. ఆందోళన ఎమ్మెల్యే కబ్జా బాగోతాలు బయట పెడతా. బీజేపీ నాయకులు బాబు మోహన్ అంటూ. ఇక వీళ్ళ తమ్ముడు ఉంటాడు, ఆయన పేరు ఏందో మొత్తం ఇదే. ఏం పేరు? రాహుల్ కిరణా? ఇవేనా దందా? మొత్తం ఇదే దందనా? భూ కబ్జాలు ఇవి. ఆ ముస్లిం వాళ్ళది ఏం దాకా వచ్చింది? ముస్లిం వాళ్ళది పోయి చేసుకోరు కదా. అచ్చా, క్రాంతి కిరణ్ ఆందోళన ఎమ్మెల్యే సార్ బాగానే చదివిండు, ఇంటర్మీడియట్ దాకా చదివిండు గట్టిగా. ఇక జర్నలిస్ట్ ఎట్లా వార్త రాయాలి, వివరణ ఎట్లా తీసుకోవాలి, ఈ శిక్షణ ఇస్తుండ అన్నట్టు లోకల్ విలేకరులకు అందరికీ. అలా వివరణ ఏది, వీళ్ళ వివరణ ఏది, వీళ్ళ అంటే ఇక ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులారా రోజు వార్త రాసి ఫస్ట్ క్రాంతి కిరణ్ కోటి పంపి, సార్ బాగుందా, వేసుకోవచ్చునా, పర్మిషన్ ఇస్తున్నారా అని చెప్పి అడిగి అప్పుడు పత్రికలకు పంపిరి. ఈయన పనేంది, ఈయన కథ ఏంది? ఆడియో వచ్చింది ఒకటి, చెప్తా ఉన్నాడు.
వాడు తిట్ట రాయాలి, వాడతా ఈయనకే రాయరాదు, వాడతా సింగిల్ కాలం వాడతా రాయరాదు. గట్టిగా ఒక సింగిల్ కాలం ఇంగ్లీష్ స్క్రిప్ట్ ట్రాన్స్లేట్ చేయమంటే చేయడు, మళ్ళీ ఈయన పాఠాలు చెప్పబట్టే. ఇది మేలు చేసే చట్టాలు, ఈ చట్టాలతో అడ్డుగోడలు తొలగుతాయి, దేశంలో కొత్త మార్కెట్ల సృష్టి, సాంకేతికంగా పురోగమించే వీలుంది. ఫిక్కీ సదస్సులో వర్చువల్ ప్రసంగం చేసిన ప్రధాని మోడీ అంటూ ఒక వార్త. ఇక ఆజ్ కీ బాత్, ఆ కపట బుద్ధి గల ముసలి నక్కను నమ్మి మోసపోవడం కన్నా పులితో పోరాడి చావడమే మేలు, భవిష్యత్ తరాలకు పోరాడి గెలిచే మార్గం చూపిన వాళ్ళవుతాం. మంచివాడు, మంచి కోటది. మోడీతో కేసీఆర్ ఎయిర్పోర్ట్లకు అనుమతి ఇవ్వండి, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ, హైదరాబాద్ వరదలను జాతీయ విపత్తుగా చూడాలి, నేను మాత్రం ఫామ్ హౌస్లో పండాలి వరదలు వస్తే. ఏడాది తర్వాత మోడీతో భేటీ అయిందట, ఇంకే పెక్కున్నది అనగానే మళ్ళీ పోయి కూర్చున్నాడు ఆడ. ఫైనల్ వార్నింగ్, కేంద్రానికి డెడ్ లైన్, ఆమరణ నిరాహార దీక్షే, చట్టాలను రద్దు చేయాల్సిందే, 17 రోజుల సుదీర్ఘ ఆందోళనలు, అదుపులోకి టోల్ ప్లాజాలు, రైతులు. ఇది ఇట్లుంటే ఈఎస్ఐ సేవలు అమోఘం, కోవిడ్ సంక్షేమంలో ప్రశంసనీయమైన సేవలు, ఆయుష్మాన్ భారత్లో 5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఆసుపత్రిలో 4 సేవలు ప్రారంభించిన కిషన్ రెడ్డి. ఆయుష్మాన్ భారత్ అనేది తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే కరోనా ట్రీట్మెంట్ కూడా చేసుకునే అవకాశం ఉండే, కానీ మన కేసీఆర్ యశోద హాస్పిటల్కి దోషిపెట్టాలి కదా, ప్రతిమ హాస్పిటల్కి దోషిపెట్టాలి కదా, అందుకే అది లేకుండా అడ్డుకున్నాడు. క్లైమాక్స్కు టీపీసీసీ గాంధీ భవన్లో ముఖ్య నేతల సమావేశం, వివిధ అంశాలపై నేతల సమీక్ష, ఢిల్లీ తిరిగి వెళ్లిన మాణిక్యం ఠాగూర్, పార్టీకి నష్టం చేకూర్చే పరిణామాలు హెచ్చరిస్తున్న సీనియర్ నేతలు, అస్థినకు వెళ్లాలని కొందరి ఆలోచనట. ఏం చేస్తా ఉన్నారో పిసిసి అధ్యక్షుని పదవి ఊకే సప్పుడే ఉత్తమ్ కుమార్కే ఒడిచిపోతుంది. వింధ్యా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, మంటలు చెలరేగి దట్టంగా అలుముకున్న పొగ, గాయాల పాలైన కార్మికులను ఆసుపత్రికి తరలింపు, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అంటూ ఒక వార్త. 75 చదరపు గదాల ఇంటికి అనుమతి లేదన్నది అంతా ఉత్తదే, రూపాయితో రిజిస్ట్రేషన్ అన్నది ప్రకటనలోనే, ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది మరొకటి. 75 చదరపు గదాల ప్లాట్లన్నీ అక్రమ లేఅవుట్లోని ప్లాట్లకు మినహాయింపు లేదన్న జీవో 62, అనుమతులున్న లేఅవుట్లోని ప్లాట్లకు మాత్రమే వర్తింపు. చెప్పిన కదా కేసీఆర్ చెప్పేటి అన్ని ఇవే దొంగ మాటలు ఉంటాయని. మ్యావ్ వింత కోడ్తో డ్రగ్స్ విక్రయం, హైదరాబాద్ నగర శివార్లో డిఆర్ఐ అధికారుల దాడులు, భారీగా నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్స్ పట్టివేతనట. మ్యావ్ అంటే డ్రగ్ ఇస్తారట, అదొక కోడట. ఇది వార్త. ఏది ఆదాబ్ హైదరాబాద్. ఇక సాక్షి, టీకా పంపిణీకి ఎన్నికల యంత్రాంగం అట, సీళ్లు సేఫ్, బంగారం ఉఫ్ అట. సిబిఐ కస్టడీ నుంచి 103 కేజీ అబ్బా, సిబిఐ కస్టడీ నుంచి జరా బంద్ చేయమన్నా, సిబిఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమైందట. ఎవరు దొంగలిడా, దొంగలు ఎవరు అన్నట్టు, సిబిఐ అధికారులే దొంగలు అన్నట్టు. అమెరికన్లకు బైడెన్ పిలుపు, వ్యాక్సిన్ వేయించుకోండి అని పిలుపునిస్తా ఉన్నాడు. ఫలించని ట్రంప్ చివరి ప్రయత్నం, వైట్ హౌస్ నుంచి బయటకట, ఇక రావాల్సిందే. రాష్ట్రం రాజకీయం, ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి బాతాల పోషెట్టి భేటీ, 14 నెలల తర్వాత ప్రధాని కలిసిన సీఏ. కలిసినా ఏం లేదు గదే, మమ్మల్ని ఇదే దండం, మమ్మల్ని ఏమనకూరు సార్, మింగినం, మా కుటుంబం తెరువు రాకు సార్, కావాలంటే తెలంగాణ తీసేసుకో, తెలంగాణలో అధికారంలోకి రా, ఏం వద్దంటలేము, నన్ను మా కొడుకుని మా అల్లుని మా ఖాందాన్ని మాత్రం జర ఈడీ కేసులని సిబిఐ కేసులని ఇబ్బంది పెట్టకూరు సార్, గుంజుకోరు, 10 ఏళ్ళు కరగనాకినం అయిపోయింది, ఇక మిగతాది మీకు అప్పచెప్పిపోతున్నా అని చెప్తాడు గంతే. కొత్త చట్టాలు రైతుల ఆదాయం పెంచడానికి ఫిక్కీ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఆయనకు సంబంధించినటువంటి వార్త. ఇక విభేదాలు తెరపైకి, రసకందాయంలో టీపీసీసీ రాజకీయం, అభిప్రాయ సేకరణలో చివరి రోజు ఉత్కంఠ, 4 ఎమ్మెల్యేలతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సమావేశం, అంతా కలిసి గాంధీ భవన్కు ఠాకూర్తో చర్చలు జరుపుతా ఉన్నారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే, నాకు పీసీసీ ఇరి ముఖ్యమంత్రి ఇవ్వకున్నా పర్వాలేదు అంటుండు. ఇక గిరిచ్చినాక గదువుకుంటాడు. ఇక నాకు తెలిసిన కాడికైతే రేవంత్ రెడ్డికి ఇవ్వకపోతే ఇంకా ఆగమయ్యేటట్టే ఉంది. ఇప్పటికే ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కావాల్సినంత లోతులకు తీసుకుపోయాడు. ఇప్పుడు మళ్ళా దాన్ని పైకి తీసుకురావాలంటే ఎన్ని జాకీలు కావాలి, ఎంత కథ కావాలి. లేడీస్ ఫస్ట్, రాష్ట్రంలో ప్రతి 1000 మందికి పురుషులకు 1049 మంది మహిళలు ఉన్నారట సర్వే. ఈయన ఇదేలే, ఏది తెలంగాణ గ్రామాల్లో ప్రతి ఇద్దరిలో ఒకడు మందుబాబు అన్న ముచ్చటేయలే ఈయన, ఎందుకంటే కేసీఆర్ కోపం వస్తుందిగా. వ్యాక్సినేషన్కు 4 అంచెల వ్యవస్థనట, చెవులు చిల్లులు పడేలా బొల్లారం పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్లు.
ఓ లుక్ వేయండి, ఇది ఓ లుక్ వేసి చూస్తే ఏముంది. బోయింగ్, రఫేల్ ఇలాంటి మరెన్నో సంస్థలతో ఏరోస్పేస్ హబ్గా మారిన హైదరాబాద్లో త్వరలో మరో 2 ఏరోస్పేస్ పార్కులు వస్తాయట. ఇగో భజన. రేణు గుప్తా 15 ఏళ్లుగా ఖాళీ స్థలాలను పచ్చదనానికి నియమాలుగా. ఇది అంత బాగుంటలేదబ్బా. నువ్వు ఎప్పుడైనా ఫోటో పెట్టి ఇక్కడ ఇస్తే వస్తుంది. అక్షరాలు చదవరు పబ్లిక్, ఎప్పుడు ఫోటోతోనే చదువుతారు. ఈ పత్రిక మొత్తంలో ఈ శంకర్ కార్టూన్ కోసమే చూస్తాం. కానీ ఇక వీర విహారం, పంత్ విహారీ సెంచరీలు. 2వ ఇన్నింగ్స్లో భారత్ 386 అంత తన భుజాల మీద పెట్టుకుంది మేడం. కేసీఆర్ 2.1 2 తీసేస్తే సంస్కరణల తెలంగాణ, సంక్షేమ జెండా, అభివృద్ధి పంద. ఏం సంస్కరణలు? మామూలు సంస్కరణల, ఇసుక సంస్కరణలు, భూదోపిడి సంస్కరణలు, అరాచకాలు, ముత్తిరెడ్డి యాదగిరులు, మల్లారెడ్డిలు. మామూలు సంస్కరణలు కావు, అద్భుతమే. కార్గో పార్సిల్ సేవలతో ఆర్టీసీకి పునర్వైభవం వచ్చిందని ఈమె చెప్తుంది. పువ్వాడ అజయ్ కుమార్ ఏమో రూపాయి వస్తలేదు, మేము ఏం చేయాలని ఆయన చెప్తా ఉన్నాడు. పరస్పర అభినందనలట, పరస్పర ఇక ఏకంగా లేదు. ఇప్పుడు ఎట్లా ఈమె రాసుకొచ్చేది ఎట్లా అంటే, ప్రధానమంత్రి మోడీ గారే కేసీఆర్ వస్తే బాగుండని ఎదురు చూసిండు. ఆయన ఏదో బలిమీటికి పోయిండు కేసీఆర్, ఇక తప్పనిసరి పరిస్థితిలో పోయిండు. అసలు ఎట్లా బయటపడాలి ఈ సమస్య నుంచి కేసీఆర్ పోయి చెప్తాడా. ఇప్పుడు మోడీకి ఒక ఇబ్బంది ఉంది కదా, ఏది రైతు చట్టాలది. రైతుల విషయంలో కాస్త 4 రోజులు ఆగండి సార్. నేను కూడా మా ఆర్టీసీ వాళ్ళు గిట్లే చేసారు సమ్మె, నరికి పారేసిన మొత్తం. అట్లనే ఇక ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా గిట్లే నకరాలు చేస్తే మొత్తం తీసి పారేసిన. 4 రోజులు ఆగురి అని చెప్పి సలహాలు ఇస్తాడు. ఏమైనా అక్కడుంటే చెప్పురు సార్, మీ కాలు మొక్తా జర మా తెరువు రాకురు అని చెప్పి వస్తుంది. ఇగో ఈ బాల కేసీఆర్ బక్క కేసీఆర్ నిధులు ఇవ్వండి. ప్రధాని మోడీకి నిధులు గిధులు లేవు. తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్తో ఉంది, నెంబర్ 1 మేము. ఈ బడేవాయి మాటలు చెప్పి కేంద్రం నిధులు ఇవ్వకుండా చేసిండు. ఇక నువ్వే నెంబర్ 1 అయినాక ఇంకా మాతాన్ని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పని అంటారు కదా. శనివారం ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని గజియాపూర్ వద్ద నడి రోడ్డుపైనే నిద్రిస్తున్న ఓ రైతన్నట. నడి రోడ్డుపైనే నిద్రిస్తుంటారు రైతన్న. తెలంగాణలో వైకుంఠ ధామాలలో నిద్రిస్తున్నారు రైతన్నలు. అన్నదాతల దీక్షాస్త్రం, వ్యవసాయ చట్టాలపై ఉద్యమం ఉధృతం. అగో ఈడనేమో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మోడీకి వ్యతిరేకంగా మల్లాడపోయి మోకరిల్లి. ఏ సిద్ధాంతం ఉండదు కేసీఆర్ తాన. ఇప్పుడు బావా అని పిలుస్తాడు, రాత్రికి బొమ్మాడదు అంటాడు కేసీఆర్. అటువంటి మనిషి. దున్నా అడవికి వన్నే. తెలంగాణలో 300 వరకు అడవి దున్నాలట. 300 కాదు, 301. మీరు మంచి లెక్క పెట్టరు. 301 ఉంటాయి, మీరు లెక్క పెడతలేరు సరిగా. ఖర్చులకు పైసలు లేవు, 15 కోట్లు ఇప్పించాలన్న విజయ్ మాల్యా తిరస్కరించిన బ్రిటన్ కోర్టు అట. ఓ కొడుక, విజయ్ మాల్యాకు పైసలు లేవట మోడీ గారు. మరి ఎట్లనే చేరి అయ్యా విజయ్ మాల్యా గారు, నువ్వు భారతదేశానికి అల్లుడాసండి మంచివి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎత్తుకొని పోవచ్చు. ఇక్కడ నీకోసం బ్యాంకులు ఓపెనే ఉంటాయి. మీరు రైతు కంటే లోన్లు ఇయ్యరు కానీ నీకు లోన్లు ఇయ్యనోడు ఎవడు ఉండిడా? దా వచ్చి నీకేం కావాలో సపర్యాలు కోరుకో. దీపావళి నాడు అత్తగారింటికి అల్లుడు పోయినట్టు నువ్వు బ్రిటన్ నుంచి ఒకసారి వచ్చి ఏమని ఉంటే చదువుకొని పో ఇండియాలో. వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ ఫోర్స్. మన రాష్ట్రం మన పత్రిక అనట, మన కుటుంబం మన పత్రిక అని పెట్టుకో, సరిపోతుంది గడిల దొరసాని. ఇగో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. అలాగే ఇవాళ మన పాదయాత్ర ఇప్పుడు నూతనకల్ నుంచి అదేంది మధ్యరాల మీదుగా దంతాలపల్లికి చేరబోతుంది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, రాజ్ న్యూస్, తొలి వెలుగు. నేను మీ తీన్ మార్మలన్న. యుద్ధం అయుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా, సిద్ధంగా అన్నది మన తెలంగాణ